వీళ్ళు. మన మన సమాజంలో ఇప్పుడు ఏదైతే మన మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం అని మన దళితులలో అంటున్నారో, ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సింధు నది నాగరికత సమయంలో రాజులు, పూజారులు వాళ్ళని అంటరాని వారిని చేశారు. సొసైటీలోకి రానిలేదు, బాగుపడనివ్వలేదు. బాగుపడితే మా కుర్చీలు కదిలిపోతాయి. నేను చెప్పేవి చాలా సీరియస్ విషయాలు, మీకు ఎవరు చెప్పారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో వాళ్ళు ఎవరైతే ఏ జంతువులకి మొక్కారో ఆ జంతువుని వీళ్ళ దేవుళ్ళ వాహనాలుగా చేసుకున్నారు. తెలుగుగా మత మార్పిడి చేశారు. వీళ్ళే మత మార్పిడి, భయంకరమైన మత మార్పిడి జరిగింది. ఇప్పుడు ఆర్యులు చేసినంత మత మార్పిడి ప్రపంచంలో ఎవరు చేయలేదు అసలు చెప్పాలంటే. ఒక మాటలో చెప్పండి, మత మార్పిడి మాఫియా అంటే వీళ్ళే అసలు. రివర్స్ వాళ్ళు మనల్ని అంటున్నా. ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అనేది అసలు మన భారతదేశంలో లేదు, ఇది జరగలేదు. ఆర్యులు ఇక్కడ వాళ్ళే, ఆర్యులు ఇక్కడే పుట్టారు. ఆర్యులు ఇక్కడి నుంచే వీళ్ళ వంశావళులన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. ఆర్యులు ఎవరో బయట నుంచి రాలేదు, ఇరాన్ దేశం నుంచి రాలేదు అని ఎంతో మంది వితండవాదం చేస్తున్నప్పుడు మేము మీ ముందు ఎన్నో టాపిక్స్ తీసుకొచ్చాం. ఎన్నో టాపిక్స్ అంటే ఆర్యులు బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు, ఇరాన్ దేశం నుంచి వచ్చిన వాళ్ళు. ఆర్యులు భారతదేశానికి మొట్టమొదట గుర్రాలని తీసుకొచ్చారు. అప్పటిదాకా భారతదేశంలో గుర్రాలు అనేవి లేవు, అది ఆర్యులు తీసుకొచ్చిందే. ఆర్యులకి గుర్రాలు తినే అలవాటు ఉంది, గుర్రాల్ని ఎలా వండుకోవాలి, ఎలా తినాలి, వండేటప్పుడు దాని ప్రొసీజర్ ఏంటి అనేవి, ఇవన్నీ మనకి ఋగ్వేదం 1వ మండలం 162, 163 మండలాల్లో దొరుకుతుంది. 1వ మండలం 162, 163 సూక్తాల్లో మనకి ఋగ్వేదంలో ఈ గుర్రం ని ఎలా చంపాలి, ఎలా కొయ్యాలి, దాని తర్వాత దాన్ని ఎలా కూర వండాలి, ఎలా చేయాలని, ఇవన్నీ ఆర్యులకి వీళ్ళకి గుర్రం కూర అంటే చాలా ఇష్టం కాబట్టి గుర్రం మళ్ళీ భారతదేశంలోకి తెచ్చుకున్నప్పుడు దారిలో మరి ఇక్కడ ఉన్నప్పుడు అశ్వమేధ యాగాలు చేసినప్పుడు ఎలా గుర్రం వండుకున్నారు, ఎలా తిన్నారు, ఇవన్నీ చెప్పాం. మరి అలాగే కాకుండా ఆర్యులకి మూల భాష అనేది ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్. ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ నుంచి 2 భాషలు వచ్చాయి. ఒక భాష వచ్చేసి జెండ్ అవెస్టా. జెండ్ అవెస్టాకి సిస్టర్ లాంగ్వేజ్ వచ్చేసి సంస్కృతం. సంస్కృతము అంటే దాని మీనింగ్ ఏంటంటే సంస్కరించబడిన భాష. సంస్కరించబడిన భాష. దేన్ని సంస్కరించారు? ఓల్డ్ పర్షియాని సంస్కరించారు. ఓల్డ్ పర్షియా లాంగ్వేజ్ ని సంస్కరించడం వల్ల, అంటే రీఫార్మేషన్ చేయడం వల్ల అది సంస్కృతంగా మారింది. సంస్కృత భాష లక్షల సంవత్సరాల నుంచి లేదు. సంస్కృత భాషకి లిపి అనేది లేదు. కానీ సంస్కృత భాషని ఇప్పటి రోజున దేవనాగరి లిపి అని ఏదైతే లిపిలో రాస్తున్నారో ఆ లిపి బ్రాహ్మీ లిపి నుంచి వచ్చింది. అది ఆదిమ హీబ్రూ లిపి, దాని నుంచి వచ్చిన అరమైక్ లిపి నుంచి వీళ్ళు అశోక చక్రవర్తి కాలంలో బ్రాహ్మీ లిపి ఎలా వచ్చింది, ఆ తర్వాత వీళ్ళు ఆర్యులు ఇరాన్ దేశంలో అరియా అనే ప్రాంతం నుంచి హరి అంటే విష్ణువు, రుద్ అంటే రుద్రుడు అంటే శివుడు, హరిరుద్ అనే నది దాటి మరి మన భారతదేశానికి ఎలా వచ్చారు, ఖైబర్ పాస్ నుంచి ఎలా వచ్చారు, మరి బోలోన్ పాస్ నుంచి కూడా రావచ్చు. ఇవన్నీ మేము టైం లైన్స్ అన్ని చెప్తూ ఎన్నో వీడియోస్ చేశాం. కానీ వీటికి ఒక ఫైనల్ కన్క్లూజన్ అనేది ఇవ్వలేదు. ఫైనల్ కన్క్లూజన్ ఎందుకు ఇవ్వలేదంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ లేవు అని వీళ్ళు చాలా బాగా ఆర్గ్యూ చేస్తారు మనతోటి. ఎవరైతే ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది లేదు, ఆర్యులు ఇక్కడ వాళ్ళే. అసలు కొంతమంది ఏమంటారంటే సింధు నది నాగరికత ఏదైతే ఉందో, సింధు నది నాగరికతకి చెందిన వాళ్ళు ద్రవిడులు కాదు, సింధు నది నాగరికతకు చెందిన వారు ఆర్యులే సింధు నది నాగరికతలో ఉండేవాళ్ళు అని అబద్ధాలు చెప్పి వితండవాదం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ధీటైన విధంగా మీకు హిస్టారికల్ ఎవిడెన్సెస్ కానీ, లేకపోతే సీల్స్ ఏం కానీ, లేకపోతే మ్యాప్స్ ఏం కానీ, లేకపోతే వాళ్ళ ఆర్టిఫాక్ట్స్ ఏం కానీ గత కార్యక్రమాలలో మేము చాలా చూపించడం అయింది. వాటన్నిటికీ ఈ రోజు కార్యక్రమం దట్ ఈస్ ద ఫైనల్ కన్క్లూజన్. సో లెట్ us get into PPT and let us just start the show.
ఫైనల్ కట్. సో ఆర్య ద్రవిడ సిద్ధాంతం జరగలేదు అనే వాళ్ళకి ఇది ఒక మంచి లెసన్ గా ఉంటుంది, ఒక అకాడమిక్ లెసన్ గా ఉండాలి. సో ఇప్పుడు ఐ గో టు పేజ్ నెంబర్ 2. ఇక్కడ సినోలి అనే ఒక ప్రాంతం ఉంది. ఈ సినోలి అనే ప్రాంతం ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఈ ప్రాంతం ఢిల్లీకి దగ్గరగా ఒక 67 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ 67 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సినోలి అనే గ్రామంలో చాలా పొలాలు ఉన్నాయి. ఈ పొలాల్ని దున్నేటప్పుడు అక్కడ ఉన్న రైతులకి అప్పుడప్పుడు కొన్ని కాపర్ తో కూడిన కొన్ని వస్తువులు దొరికేవి, కొన్ని ఆర్టిఫాక్ట్స్ దొరికేవి. దొరికినప్పుడు వీళ్ళు మాకేవో దొరికినాయి, ఆహా ఇవి మహాభారతానికి చెందినవి కాబోలు, ఇవి మహాభారత కాలానివి కాబోలు. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం ఏదైతే జరిగిందో ఆ కురుక్షేత్ర కూడా ఢిల్లీకి దగ్గరలోనే ఉంది. కురుక్షేత్ర అనే ఒక ఊరు ఉందండి, చాలా చిన్న ఊరు అది. కురుక్షేత్ర అనే ఊరు నాకు తెలిసి ఒక గుంటూరు అంతా కూడా ఉండదు. గుంటూరు చాలా పెద్దదండి. చెప్పాలంటే ఎంత ఒక నెల్లూరు కన్నా చాలా చిన్నదండి. నెల్లూరు కూడా పెద్దదే. ఆ చిన్న ఊరు పేరు కురుక్షేత్ర. ఆ కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది కాబట్టి ఇది ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతమే కాబట్టి ఇక్కడ వీళ్ళని ఖననం చేస్తుంటారు కాబోలు అని వీళ్ళకి అనిపించి ఓహో మహాభారతానికి చెందినవి మాకు దొరికాయి అని అనుకుని గమ్మునే ఉన్నారు, ఎవరికి చెప్పలేదు. కానీ 2005 సంవత్సరంలో వీళ్ళకి కొన్ని ఎముకలు కూడా దొరికాయి. రైట్ అండి సార్, షో ద బోన్స్. ఇదిగోండి ఇలా ఎముకలతో పాటు కొన్ని కాపర్ తో చేయబడిన ఆభరణాలు దొరికినాయి. ఎముకలతో పాటు కాపర్ ఆభరణాలతో ఉన్న ఎముకలు. ఇవి కూడా దొరికాయి. ఇవి దొరికిన తర్వాత అవును ఇది పక్కా మహాభారత దానికి చెందిందే. మహాభారతానికి చెందింది అని ఆ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు అక్కడ పుకార్లు లేపేసరికి అది మెల్లిమెల్లిగా న్యూస్ స్ప్రెడ్ అయిపోయి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దాకా వెళ్ళిపోయింది ఆ న్యూస్. అప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 2005 సంవత్సరంలో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ తవ్వకాలు మొదలు పెట్టారు సార్. ఓకే చూడండి 2005 ఉత్తరప్రదేశ్ సినోలి. ఈ 2005 లో అక్కడ తవ్వకాలు మొదలు పెట్టినప్పుడు అక్కడ ఏం తేలుతుందంటే అది ఒక శ్మశాన వాటిక అని అర్థమైంది వాళ్ళకి. అర్థమయ్యి 2005 సంవత్సరంలోనే ఇంకా తవ్వకాలు ఆపేసింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే ఎందుకు ఆపారు అది ముందు తెలుస్తుంది మీకు. నెక్స్ట్ అండి 2005 లో ఎక్స్కవేషన్స్ అయిన ఆ తవ్వకాలు జరిగిన ఆర్కియాలజికల్ సైట్ ఇదే సినోలిలో. రైట్ అండి. తర్వాత మళ్ళీ 2018 సంవత్సరంలో ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం తవ్వకాలు చేయాల్సిందే అని 2018 సంవత్సరంలో నేటికి 3 సంవత్సరాల క్రితం అక్కడ భయంకరమైన తవ్వకాలు ఎక్స్కవేషన్స్ చేశారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వల్ల ఒక టీం వెళ్ళి అక్కడ తవ్వకాలు చేసినప్పుడు అక్కడ శ్మశాన వాటికలో పిట్స్ అంటే ఒక చిన్న గొయ్యలు దొరికాయి. ఆ ఒక గొయ్యకి మధ్యలో ఇటుకలతో కట్టిన గోడలు, చిన్న గోడలు. ఈ ఇటుకలు మళ్ళీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఐవిసి సింధు నది పరివాహక ప్రాంతాల్లో జీవిస్తున్న వారి ఇటుకలకి సైజ్ లో చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వీళ్ళ ఇటుకలు ఒక పలకల్లాగా ఉన్నాయి వీళ్ళ ఇటుకలు. ఓకే రైట్ అండి. ఈ కంప్లీట్లీ డిఫరెంట్ కల్చర్ ఉన్న వాళ్ళు. తర్వాత మహాభారతం ప్రకారం చూస్తేనేమో అక్కడ చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాల్ చేసినట్టుగా కనపడుతుంది. కానీ ఇక్కడ మాత్రం మంచిగా ఒక కాఫిన్ బాక్స్ లో పెట్టి వీళ్ళని ఖననం చేసినట్టుగా మనకు కనపడుతుంది. సో ఇలాగే ఇంకో ఏరియల్ వ్యూ చూద్దాం. ఇదిగోండి ఏరియల్ వ్యూ ఆఫ్ దిస్ సినోలి ఆర్కియాలజికల్ సైట్స్. ఇక్కడ మనకి రకరకాల పిట్స్ కనపడుతున్నాయి. వీటిలో దాచిపెట్టిన బాక్సెస్ కనపడుతున్నాయి. బాక్సెస్ తో పాటు ఒక డాలు లేకపోతే రథం లాంటివి మనకి కనపడుతుంటాయి. సో లెట్ us have another look. పిట్ నంబర్ 1 నుంచి 10 వరకు. ఇక్కడ పిట్ నంబర్ 1, 2, 3, 4, 5 లైన్ గా మీకు ఈ పిట్ నంబర్స్ కూడా ఇచ్చారు. అసలు ఎవరివి ఇవి? మహాభారతానికి చెందినవా?
అసలు మహాభారతం నిజంగా జరిగిందా, కురుక్షేత్ర యుద్ధానికి చెందిందా అనే డౌట్ లో చాలా మంది బిగినింగ్ లో ఉన్నారండి. బిగినింగ్ లో ఓకే. చూడండి, నెక్స్ట్ పిక్ చూడండి సార్, నెక్స్ట్ పిక్ చూపించండి. ఎస్, ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు కొంతమందిని లీజ్ కి తీసుకొని మరి వాళ్ళతో పనులు చేపిస్తున్నారు, డైలీ లేబర్స్. ఈ డైలీ లేబర్స్ వెళ్ళి అక్కడ శుభ్రం చేయటం, మరి అక్కడున్న వీటిని బయటికి, అవశేషాలని బయటికి తీయటం లాంటివి ఈమె క్యాజువల్, రైట్ అండి. నెక్స్ట్ అయితే అక్కడ ఒక రథం దొరికిందండి, చారియట్ ఫౌండ్ ఇన్ బరియల్ పిట్. ఈ రథం దొరకటం వల్ల ఒక 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 ఏమంటారంటే సంచలనం అయిపోయింది అక్కడ. ఒక సంచలనం ఏంటంటే, ఓహో, మన ఆదిమ భారతీయులకి రథాలు తయారు చేసుకోవటం వచ్చు, ఇవి గుర్రాలతో నడిపించే రథాలు కాబట్టి మన మహాభారతంలో యుద్ధంలో ఏవైతే చెప్పబడ్డాయో రథాలు గుర్రాలు ఇవన్నీ కరెక్ట్ అని చెప్పి ప్రజలు మాట్లాడుకోవటం జరిగింది, రైట్ అండి. ఇతను ఆర్కియాలజిస్ట్, హీఈస్ అన్ ఆర్కియాలజిస్ట్. అక్కడ నిలబడి ఫోటో చూపిస్తున్నాయన. ఇది రథం అండి, రథం యొక్క ఇవి రిమైనింగ్స్ అన్నమాట, రెమినెంట్స్. ఇవి ఏంటంటే చాలా పాతవి. అయితే వీటిని కార్బన్ డేటింగ్ చేశారు. కార్బన్ డేటింగ్ చేస్తే 1900 BCకి చెందినవి. క్రీస్తు పూర్వం 1900 సంవత్సరాల క్రితంవి అని తేలాయి, రైట్ అండి. అయితే వెంటనే డిస్కవరీ ఛానల్ అనే ఒక ఛానల్ ఉంది, రైట్ అండి. డిస్కవరీ ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే ద సీక్రెట్స్ ఆఫ్ సినౌలి అని చెప్పి ఇవి మహాభారతానికి చెందిన రథాలే అనే విధంగా ప్రజల్ని మెస్మరైజ్ చేసి, లేకపోతే హిప్నటైజ్ చేసి, లేకపోతే రాంగ్ మెసేజ్ ఇచ్చే పనిలో పడ్డారు. పనిలో ఈ ప్రోగ్రామ్ కూడా చేశారు. ఈ మనోజ్ బాజ్పాయ్ హోస్ట్ అన్నమాట దానికి, రైట్ అండి. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ లో చెప్పడం ఏం జరిగిందంటే, నెక్స్ట్ పిక్ లో మీకు కనపడుతుంది, మహాభారత యుద్ధంలో కర్ణుడు రథం యొక్క చక్రాన్ని ఎత్తబోయి మరి తను చనిపోయాడు కదా, మరి ఇదిగోండి అది ఇదే రథం ఎందుకు అవ్వకూడదు, అది ఇదే చక్రం ఎందుకు అవ్వకూడదు అని కూడా ఈ ప్రోగ్రామ్ లో అలాంటి వ్యాఖ్యలు చేయడం నేను చూశాను, రైట్ అండి. సో ఇప్పుడు మనం ఏంటంటే సార్, ఐ లైక్ టు టెల్ వన్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను కానీ జాన్ కొయ్య గారు కానీ మేము క్రిస్టియన్ అపాలజెటిక్స్, మేము క్రిస్టియన్స్ అన్న మాకు ఒక ట్యాగ్ లైన్ మీ మనసులో పడిపోయింది. కానీ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నంతసేపు కాసేపు మా ఇద్దరికి ఉన్న క్రిస్టియన్ అనే ఆ ట్యాగ్ లైన్ కాసేపు పక్కన పెట్టేసి మీరు న్యూట్రల్ గా ఈ ప్రోగ్రామ్ చూడండి. వీళ్ళు క్రైస్తవులు ఏదో వక్రీకరిస్తున్నారు అనే దృక్పథంతో కాకుండా ఒక న్యూట్రల్ మైండ్ తో చూడండి. యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ లైస్. Right? True lies. What is true lies? What is true lies? And those people are spreading true lies. Yeah. నిజమైన అబద్ధం. Okay. So let us get into PPT once again, sir. Okay, right. So ఇది ఒకవేళ మహాభారతానికి చెందినదైతే మరి మహాభారతం ఏం చెప్తుంది ఒకసారి చూద్దాం. భీష్మ పర్వంలో ఆ ప్రథమాశ్వాసంలో నేను ఒక పద్యం యొక్క తాత్పర్యం చదువుతాను, చూడండి. కాంబోజా దేశాన్ని పరిపాలించే రాజు. కాంబోజా అంటే ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న రాజు. కాంబోజా దేశం, ఇట్ వాజ్ అ హార్స్ మార్కెట్. నేను ముందే ఇంకొక గుర్రాల ప్రోగ్రామ్ లో చెప్పాను. నేను ఫాస్ట్ మూవ్ అవుతాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ ఏవైతే సెన్సిటైజేషన్ లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముందు ఏవైతే ప్రోగ్రామ్స్ చేయాలో ఇవన్నీ చేసేసాం కాబట్టి స్పీడ్ గా మూవ్ అవుతాను. ఓకే. కాంబోజా దేశాన్ని పరిపాలించే సుదక్షిణుడు గొప్ప వైభవంతో యుద్ధ భూమికి తరలి వెళ్ళాడు. కోసల రాజు బృహద్బలుడు, మహిష్మతి రాజ్యాన్ని ఏలే ప్రభువు నీలుడు, త్రిగర్త దేశాధిపతి సుశర్మ, రాక్షస నాయకులకు ఆలంబసుడు, హాలాయుధుడు, సాల్వ, సౌవీర, సూరసేన, అభీర, యవన. మీకు ఇక్కడ యవన కనపడిందా? ఇండో గ్రీక్స్. యవన రాజు ఇండో గ్రీక్స్ వీళ్ళు మహాభారత యుద్ధం చేశారంట. కానీ ఇండో గ్రీక్స్ క్రీస్తు పూర్వం 1900 సంవత్సరాల క్రితం ఏదైతే రథాలు దొరికి కార్బన్ డేటింగ్ అయిందో అంత పాత వాళ్ళు కాదు.
ఓకే. ఈ కాంబోజులు గాని లేకపోతే యవనులు గాని మిగతా ఓకే. రాజులంతా ఫేక్. ఇవన్నీ వాళ్ళు లేరు, ఆ రాజ్యాలు లేవు. రైట్ అండి. ఓకే. ఓకే. యవన రాజులకి కుదరట్లేదు. సరే, హ్మ్. ఇప్పుడు ఇదంతా ఎవరు వీళ్ళు హ్మ్. కౌరవుల వైపు యుద్ధం చేసిన రాజ్యాలు ఇవి. నేను కింద ఓకే. పారాగ్రాఫ్ కూడా చదువుతున్నాను చూడండి. ఈ హ్మ్. విధంగా 10 అక్షౌహిణుల సైన్యం తరలి వెళ్ళగా హ్మ్. 11వ అక్షౌహిణి బలంతో కురుపతి దుర్యోధనుడు ఆభరణాలతో శోభిల్లే మదపుటేనుగును అధిరోహించి యుద్ధానికి తరలి వెళ్ళాడు. అంటే 11 అక్షౌహిణులు. అక్షౌహిణి అంటే ఒక అక్షౌహిణిలో ఎంత ఉంటారు, ఎవరెవరు హ్మ్. ఉంటారు, ఎంతమంది ఉంటారు? ఇంతకు ముందు కూడా నేను ప్రోగ్రామ్ లో చెప్పాను, నా ఛానల్లో కూడా ఉంది. యూ కెన్ లుక్ హ్మ్. ఇంటూ ఇట్. నేను ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్ ఆన్ దిస్. ఓకే సార్. ఓకే. నెక్స్ట్, ఓకే. ఇప్పుడు పాండవుల తరఫున ఎవరెవరు యుద్ధం చేశారో చూద్దాం. కింద హ్మ్. తాత్పర్యం కనపడుతుంది చూడండి. పాండవుల సైన్యం 7 అక్షౌహిణులు అయింది. అంటే కౌరవులు 11, పాండవులు 7. ఓకే. ఇందులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. అందులో పాండ్యరాజు, పాండ్యరాజు సౌత్ ఇండియన్ కింగ్స్. ఓకే. పాండ్యరాజులకి అసలు అంత హిస్టరీ లేదు. వాళ్ళు బీసీ 1900లో పాండ్య రాజులు లేరు. తర్వాత ఓకే. కివి హ్మ్. వంశీయుడైన రాజు, కాశీ కారుదాసి రాజులు, కేకయులు. పంచకేకయులు అంటే 5 అక్షౌహిణులు వీళ్ళు తెచ్చారు. తమ తమ సేనలతో ఆయుధాలతో వెలుగొందుతూ వచ్చి చేరారు. సో యుద్ధం చేయడానికి ఇప్పుడు 18 అక్షౌహిణులు ఉన్నాయండి. ఆ ఓకే. 18 అక్షౌహిణులు ఎవరు ఏంటి అనేది నేను కంపారిటివ్ గా చెప్తాను చూడండి. ఒక సైడ్ మీకున్న లెఫ్ట్ సైడ్ వచ్చేసి పాండవులు, రైట్ హ్మ్. సైడ్ వచ్చేసి కౌరవులు. హ్మ్. సత్యకి ఫ్రమ్ వృష్ణి క్లాన్. వృష్ణి క్లాన్ అంటే వృష్ణి ఎవరు? కంసుడి క్లాన్. ఓకే. కంసుడి తెగకు చెందిన వారు. మలయ ఓకే. ధ్వజ సెకండ్. మలయ ధ్వజ కింగ్ ఆఫ్ ఎర్లీ పాండ్యాస్. ఎర్లీ ఓకే. పాండ్యాస్ అంట. ఈ పాండ్య హ్మ్. రాజులతో పాటు ఇంకెవరెవరు వచ్చి ఒక అక్షౌహిణిగా మారారు? హ్మ్. పాండ్య రాజులతో పాటు ఇంకా ఎవరెవరు వచ్చి ఒక అక్షౌహిణిగా అయ్యారంటే హ్మ్. పాండ్య, హ్మ్. చోళ అండ్ చెర. ఓకే. వీళ్ళు సంగం పీరియడ్ కి చెందిన వాళ్ళు కదా. వీళ్ళకి 2000 సంవత్సరాల హిస్టరీ కూడా లేదు కదా. వీళ్ళు అవును. అవును. మహాభారతంలోకి ఎలా దూరారు అనేది క్వశ్చన్. ఓకే. ఓకే. ఏంటండి? ఆ తర్వాత కింద చూడండి, ఇది ఒక పెద్ద జోక్. కింగ్ ఆఫ్ చెడి రాజులు కూడా ఉన్నారంట. హ్మ్. రైట్. ఇప్పుడు మనం రైట్ సైడ్ కొద్దాం. మన రైట్ సైడ్ హ్మ్. కొద్దాం. కురు హ్మ్. ఆర్మీ, రైట్. కురు ఆర్మీ సరే ఉన్నారు. భగదత్తుడంట, హ్మ్. శల్యుడంట, హ్మ్. కర్ణుడంట, కృతవర్మ అనేవాడు హ్మ్. కృష్ణుడి నారాయణ సేనకు చెందినవాడు. అంటే కృష్ణుడు ఓకే. తన సైన్యాన్ని తానే నాశనం చేశాడని మహాభారతం ఓకే. చెప్తుంది. రైట్ అండి. ఓకే. హ్మ్. తరువాత జయద్రథ, సుదక్షిణ ఆఫ్ కాంబోజా. డిడ్ యూ సీ దట్? హియర్ సుదక్షిణ హియర్ ఆఫ్ కాంబోజా ఒక అక్షౌహిణి తోటి వచ్చారంట. ఆ హ్మ్. సుదక్షిణతో పాటు యవనులు, సకులు ఉన్నారంట. ఓకే. 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 యవనులు అంటే ఇండో గ్రీక్, సకులం యాహ్! అంటే ఇండో సిథియన్స్ అంటే యెస్. మాగోగైట్. యెస్. వాళ్ళు వీళ్ళెక్కడి నుంచి రాజులుగా వచ్చారు? ఎప్పుడయ్యారు? వీళ్ళెక్కడి నుంచి వచ్చారు మరి? హ్మ్. వీళ్ళు రాజులుగా ఎప్పుడయ్యారు? కేవలం హ్మ్. 2000 సంవత్సరాల క్రితం మాత్రమే. కింద ఓకే. చూడండి, ఇంకొక పెద్ద అస్టానిషింగ్ విషయం ఉంటుంది. బాహ్లీక కింగ్ ఆఫ్ బాహ్లీక. బాహ్లీక అంటే బాక్టీరియా కదా. హ్మ్. సో బాక్టీరియా అనేది కూడా మనకి హ్మ్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పర్షియా బార్డర్ లో ఉంటుంది కదా. బాక్టీరియా అవును. అనేది అవును. మనకు ఒక ఆర్కియాలజికల్ సైట్ అది. బాక్టీరియా ఓకే. మ్యారిజియానా ఆర్కియాలజికల్ కాంప్లెక్స్. దాన్ని ఓకే. బీమాక్ అంటాం మనం. రైట్ అండి. ఓకే. ఓకే. తర్వాత కింద చూడండి, ఇంకొక గొప్ప విషయం ఉంటుంది. కళింగ ఫోర్సెస్. ఈ హ్మ్. కళింగ రాజులు అశోకుడితో యుద్ధాలు చేశారు కానీ ఈ కళింగులు మళ్ళీ మహాభారతంలో యుద్ధం చేయడం అనేది ఇది కూడా చాలా ఆశ్చర్యచకితం చేసే విషయం. కాబట్టి ఓకే. ఇక్కడ హ్మ్. మనకి సినోలిలో దొరికిన రథాలు, రైట్ హ్మ్. అండి. హ్మ్. ఇక్కడ మహాభారతంలో ఉన్న సైన్యాలు వీటికి మ్యాచింగ్ ఏమన్నా ఉందా? హ్మ్. మ్యాచింగ్ ఉందా సార్? మ్యాచింగ్ అవ్వట్లేదు అసల. సినోలి చెప్పిన టైమ్ లైన్ గాని, మహాభారతంలో ఉన్న రాజులు వాళ్ళ టైమ్ లైన్ గాని అసలు మ్యాచింగ్ లేదు. సో లెట్ us సెట్ గెట్ అవ్వట్లేదు. సరే, ఒకసారి నెక్స్ట్ ఇంకొక ఓకే స్ట్రెంగ్త్ చూద్దాం. 7 హ్మ్. అక్షౌహిణులు పాండవులది, 11 హ్మ్. అక్షౌహిణులు హ్మ్. కౌరవులది. ఓకే. మరి ఇన్ని అంటే దగ్గర దగ్గర 40 లక్షల మంది సైనికులు, రైట్ అండి. హ్మ్. హ్మ్. సో చూడండి, పాండవుల వైపు 1,53,000 ఏనుగులంట. హ్మ్. 53,000, హ్మ్. 1,53,090 ఏనుగులంట. హ్మ్. మళ్ళీ ఎలిఫెంట్ అండ్ ఎలిఫెంట్ రైడర్స్ చారియట్ సారీ
1,53,000 చారియట్స్ అంటే గుర్రాలు, మళ్ళీ ఎలిఫెంట్స్ అన్ని అవి కూడా 1,53,090 ఏనుగులు, మళ్ళీ ఆ గుర్రాల్ని నడిపే వాళ్ళు 4,59,000, మళ్ళీ కాలి నడుస్తూ ఉన్న వాళ్ళు 7,65,000, సంథింగ్ నేను రౌండ్ ఫిగర్స్ చెప్తున్నాను. ఈ 11 అక్షోహిణులు కౌరవుల వైపు రథాలు ఎన్ని ఉన్నాయంటండి? 2,40,570 రథాలు. అసలు ఇన్ని రథాలు యుద్ధాలు చేశాయంటారా? ఎలిఫెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2,40,570 ఏనుగులు కౌరవుల వైపు అంట. మళ్ళీ హార్స్ రైడర్స్ 7 లక్షలు. సో ఇవన్నీ మనకి మ్యాచింగ్ అవ్వట్లా. సినోనీలో అన్నీ దొరకలా. 3 రథాలు దొరికాయి. సో ఇక్కడ 3 లక్షలు ఎక్కడండి? 3 లక్షలు ఎక్కడ చెప్పండి అసలు? అదే కదా, ఇన్ని లక్షలు ఉన్నప్పుడు మరి ఏనుగులు దొరకలేదు, గుర్రాలు దొరకలేదు, వాటి అవశేషాలు దొరకలేదు, ఏవో కొంతమంది దొరికాయి. సో అగైన్ లాస్ట్ లో మిగిలింది ఎంతమంది? పైన దాంట్లోనే సార్, లాస్ట్ లో మిగిలింది ఎంతమంది మహాభారత యుద్ధంలో అంటే కౌరవుల వైపు 8 మంది మిగిలారండి. వాళ్ళెవరు? 5 పాండవులు అంటే పంచ పాండవులు, కృష్ణుడు, సత్యకి, యుయుత్సు అని 8 మంది మిగిలారు. మళ్ళీ కౌరవులు ఎంతమంది మిగిలారు? కేవలం 4 మంది అంటే 12 మంది టోటల్ మిగిలారు. అశ్వత్థామ, కృప అనే ఒక ఋషి, కృతవర్మ, వృక్షకేతు అంటే కర్ణుడి కొడుకు, వీళ్ళే మిగిలారు 12 మంది. మిగతా అన్ని శవాలు దొరకాలి కదా, అన్ని రథాలు దొరకాలి కదా, అన్ని ఎలిఫెంట్స్ యొక్క అవశేషాలు దొరకాలి కదా, ఎందుకు దొరకలేదు అంటారు సార్? దొరకండి, ఎన్ని దొరకవు. ఇవి దొరికాయి కనుక ఇంకా దాన్ని ఆపాదిస్తారు వీళ్ళంతే. సో అబద్ధాన్ని సృష్టించడంలో వీళ్ళు దిట్టలు కనుక ఇమ్మీడియట్ గా వాళ్ళు అలాగ దొరికిందే ఛాన్స్ అని చెప్పి దొరికిన 3 రథాలు మహాభారతం అని చెప్తున్నారు. మరి దొరికినప్పుడు మిగతావన్నీ దొరకాలి కదా. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనము ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనం కరెక్ట్ లైన్ లోకి వెళ్ళట్లా, మనల్ని ఎవరు డైవర్ట్ చేస్తున్నారు. ఆ డైవర్షన్ అనేది ఈ మహాభారతం యొక్క వాంగ్మయం. ఈ మహాభారతం యొక్క వాంగ్మయంలోకి వెళ్ళి చూస్తే మనకు సెట్ అవ్వట్లా. వీళ్ళు కేవలం 2000 సంవత్సరాల క్రితం ఉన్న రాజ్యాలు, కానీ ఇక్కడ కార్బన్ డేటింగ్ ఏమో మనకి PC 1900 చెప్తుంది. సో మనం తప్పు నంబర్ డైల్ చేసి, ఇప్పుడు నేను జాన్ కోయా గారికి ఫోన్ చేయాలి, మీ నంబర్ కి ఫోన్ చేస్తే మాత్రమే మీరు నాకు దొరుకుతారు. నేను ఎవరికో ఫోన్ చేసి జాన్ కోయా గారు ఉన్నారా అంటే ఉండరు కదా మీరు అక్కడ. సో మనం ఇప్పుడు రాంగ్ నంబర్ డైల్ చేసాం అంటే మహాభారతంకి వెళ్ళి చూడకూడదు మనం. ఇక్కడ మనకి మ్యాచింగ్ అవ్వట్లా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? చూడాలి, IVCకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ దొరుకుతుంది, ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. సో వెళ్దామండి. IVC మళ్ళీ ఇక్కడికే సింధు నది నాగరికత, సింధు నది పరివాహక ప్రాంతం, ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ కనపడుతున్నాయి చూడండి. ఇది ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉంది కదా, మనం పోయిన ప్రోగ్రామ్ లో నేర్చుకున్నాం కదా పాఠం లాగా. మరి ఇది 1900 BC ఆ కాలం నుంచి ఇది లేట్ హరప్పన్ పీరియడ్ అయిపోయి మెల్లిగా అక్కడ హరప్ప లేకపోతే లేట్ IVC పీరియడ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీరియడ్ అయిపోయి అది మెల్లిమెల్లిగా అది అక్కడ ప్రజలు పతనం అయిపోతూ తర్వాత చెల్లా చెదరైపోతూ వచ్చారు కదా. అవును. ఈ రథాలు కూడా అదే టైంకి చెందినవి. గాట్ ఇట్ సార్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పడిపోతున్న కాలానికి ఈ రథాల కాలానికి టైమింగ్ కుదురుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? ఈ గుర్రాలు ఆర్యుల గుర్రాలే అంటే ఈ రథాలు ఆర్యుల రథాలే అని అర్థం అవుతుందా? చాలా క్లియర్ గా అర్థమైపోవాలి. అవును. సో క్లియర్ గా అర్థం అవ్వాలంటే దానికి కొన్ని ఎవిడెన్సెస్ చూడాలి కదా మనం. చూడాలి. ఎవిడెన్సెస్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒకప్పుడు ఇంత సస్యశ్యామలంగా లేకపోతే ఇంత సంపన్నంగా లేకపోతే ఇట్లా సంపద కల్లావారు వాళ్ళు. సో వాళ్ళ డెవలప్మెంట్ ఏం కానీ లేకపోతే వాళ్ళ అగ్రికల్చర్ ఏం కానీ వాళ్ళ బిల్డింగ్స్ ఏం కానీ అలా ఇంత చాలా గొప్పగా ఉండేవి. ఎవ్రీవన్ నోస్ అబౌట్ రైట్. మనం పోయిన ప్రోగ్రామ్స్ లో నేను ఎన్నో ఫొటోస్ కూడా చూపించాను. సో ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళకి చెందిన వాళ్ళ
వాళ్ళ ఎడ్ల బండ్లు ఇలా ఉండేవి. ఎడ్ల బండికి రథానికి డిఫరెన్స్ ఉంటుందండి. రథం ఇది యాక్చువల్ గా పాత కాలంలో యుద్ధానికి యూజ్ చేసేవాళ్ళు. రథానికి గుర్రాన్ని కట్టేవాళ్ళు. రథానికి గుర్రాన్ని ఎందుకు కట్టాలి అంటే రథాలు ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి. ఫాస్ట్ గా పరిగెత్తే జంతువు గుర్రమే. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఐబీసీకి చెందిన వాళ్ళకి గుర్రం అంటే ఏంటో తెలియదండి. తెలియదు కదా, అంతే కదా. సో ఇవి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి చెందినవి. సో ఇప్పుడు మనం ఆర్యన్ ఇన్వేజన్ లోకి మళ్ళీ వెళ్దాం. చూసారా ఆర్యులు ఎలా వచ్చారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లోకి? ఇలా గుర్రాలు వేసుకొని రథాలు వేసుకొని. అప్పుడు ఆ కాలంలో ఖైబర్ పాస్ ని పాస్ చేస్తూ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి ఉన్న ఆ పంజ్ ఆబ్ ఏదైతే ఉందో ఆ 5 నదులు ఇవన్నిటిని మరి ఇంక్లూడ్ చేస్తూ మెల్లిమెల్లిగా వచ్చారు. వచ్చే ముందు వాళ్ళు ఒక యుద్ధం కూడా చేస్తున్నారు బయట పర్షియాలో. ఎందుకంటే వాళ్ళు పర్షియా కదా, ఈ ఆర్యులు అనే వాళ్ళు పర్షియా నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి పర్షియాలో ఒక యుద్ధం కూడా చేశారు. మనకు ఋగ్వేదం 6వ మండలం 27వ సూక్తంలో మేము పర్షియా నుంచి వచ్చాము అని వాళ్ళు ఋగ్వేదంలో రాస్తున్నారు చూడండి. ఇంద్ర నీవు పరసికాసురును వరసిక అక్కడ ఉంది కానీ నేను పరసికాసురుడు అని చదువుతా, ఎందుకంటే వరసికాసురుడు మేక్స్ నో సెన్స్. అండ్ అవెస్టన్ ఈజ్ సాంస్క్రిట్ లేకపోతే ఇవన్నీ ఇంటర్చేంజబుల్ అన్నమాట. ఇప్పుడు అవెస్టన్ పా ఉందండి, అవెస్టన్ పా సంస్కృత్ లో అంటారు సారీ. ఇప్పుడు అవెస్టన్ లాంగ్వేజ్ నేను జెండ్ అవెస్టా గురించి కూడా నేను ఒక రోజు చెప్పడం జరిగింది. ఈ జెండ్ అవెస్టాలో ఉన్న సాంస్క్రిట్ వర్డ్స్ ఏంటి, జెండ్ అవెస్టా యొక్క మరి అవెస్టన్ గ్రామర్ ఇవన్నీ నేను చెప్పడం జరిగింది. సో ఇవన్నీ నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు డిగ్ దోస్ థింగ్స్. నేను ఏవైతే ముందే చెప్పేసానో, నేను ఏవైతే ముందే కవర్ చేసేసానో ఐ డోంట్ వాంట్ టు డిగ్ దోస్ థింగ్స్. సో సో అస్వా అని సాంస్క్రిట్ లో అంటారు. బట్ వేరే అవెస్టన్ లాంగ్వేజ్ లో అది అస్పా. సో ఈ అస్పాని అస్వా అని రాస్తున్నారు. ఇక్కడ పరసికాసుని వరసికాసుడు అని రాశారండి. స్మాల్ ఫోనెటిక్ డిఫరెన్సెస్ చూపించి వీళ్ళు మనల్ని పిచ్చోళ్ళని చేయాలని ట్రై చేస్తున్నారు. రైట్? ఇంద్ర నీవు వరసికాసురుని పుత్రులను వధించిన తీరు మాకు అవగతము కాలేదు. బలపూర్వక నిక్షిప్తమగు నీ వజ్రధ్వని మాత్రమునకే బలిష్ఠితములకు వరసిక పుత్రులు అంటే పర్షియన్ వరసిక పుత్రులు అసువులు బాసినారు, చనిపోయారు అని చెప్తున్నాడు. ఐదవ మంత్రం యొక్క తాత్పర్యం. నెక్స్ట్, ఇంద్రుడు చయమాన రాజు యొక్క అభ్యవర్తి నామక పుత్రునకు ధన ప్రదానము చేయుచు. ఇక్కడ చూడండి పా ఉందా వా ఉందా మీరు చెప్పండి సార్. పా ఉంది ఇక్కడ. పరసికాసురుని పుత్రులను వధించినాడు అంటే పర్షియన్ రాజు యొక్క పుత్రులని వధించినాడు. హరియూప నది, నేను హరిరోద్ నది అని చెప్పాను. హరి అంటే విష్ణు, రుద్ అంటే రుద్రుడు. హరియూప నది లేక నగరపు పూర్వ భాగమున వసించిన వరసిక గోద్రజుడను వృచివాన్ అంటే పర్షియన్ గోత్రానికి చెందిన వృచివాన్ పుత్రులను ఇంద్రుడు పరమార్చినాడు. అప్పుడు ఉపరి భాగము నుండి వరసికుని శ్రేష్ఠ పుత్రులు ఆ భయమున చచ్చినారు. రైట్ అండి. బహుజన ఆహుత ఇంద్ర యుద్ధమున నిన్ను గెలిచి అన్నము యశము సాధించదలిచిన వారు, యజ్ఞ పాత్రలను భగ్నము చేసిన వారు, కవచములు ధరించిన వారగు వరసికుని 130 మంది పుత్రులు వయ్యావతి హరియూపియ వద్దకు వచ్చి ఏకకాలమున నిహతులైనారు, చనిపోయారు. ఎంతమంది అంటే 130 మందిని చంపేశాం మేము అన్నాడు. ఋగ్వేదంలో చెప్తున్నారు వీళ్ళు ఆర్యులు ఇలా పర్షియా దేశంలో ఉండి అక్కడ వాళ్ళతో యుద్ధాలు చేసి ఈ హరి రుద్ నది దాటి మేము ఇండియాకి వచ్చామయ్యా అని చెప్తున్నారు ఇక్కడ. ఇంతకన్నా మంచి ప్రూఫ్ ఎక్కడ దొరుకుతుందా సార్ ఋగ్వేదం కన్నా? ఋగ్వేదం టాప్ అండి అక్కడ. సో మీకు అర్థమయ్యే విధంగా ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఆరియన్స్ కమింగ్ టు ఇండియా, రైట్? సో దిస్ ఇస్ హౌ దే హావ్ కమ్ ఆన్ ద చారియట్స్. ఇండియాలోకి అలా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారో చూద్దాం ఒకసారి. ఇది ఋగ్వేదం 1వ మండలం 51వ సూక్తం 8వ మంత్రం.
ఇంద్రా ఆర్యులు ఎవరో తెలుసుకొనుము, దస్యులు ఎవరో గ్రహించుము, యజ్ఞ కర్మలు భగ్నము చేయు వారిని శాసించుము, యజమానులను ఉత్సాహపరచుము, అన్ని పనులు చేసిన ఇంద్రునికి కీర్తి. అంటే వాళ్ళు చెప్తున్నారంట, మేము ఆర్యులము, ఇక్కడ ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి చెందిన వాళ్ళు దస్యులు, మా దాసులు, లేకపోతే మా బానిసలు, మా కింద పని వాళ్ళు, నువ్వు గ్రహించు, మేము వేరు వాళ్ళు వేరు. రైట్ అండి. నెక్స్ట్ ఇలాంటిది ఇంకా చూపిస్తాను చూడండి. నెక్స్ట్ దాంట్లో సార్ ఋగ్వేదం 1వ మండలం 130వ సూక్తం 7వ మంత్రం. ఇంద్రా నీవు వజ్రమును నాట్యము చేయించగలవు, నీకు హవిస్సులు అర్పించు యజమాని కొరకు 90 శత్రు నగరములు కూల్చినావు. అంటే నేను ఇందాక ఏవైతే నగరాలు చూపించానండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతా కూల్చబడింది, అవన్నీ మేము కూల్చామని ఋగ్వేదం చెప్తుంది చూడండి, నేను చెప్పట్లేదు. నీకు హవిస్సులు అర్పించు యజమాని కొరకు 90 శత్రు నగరములు కూల్చినావు, శత్రు సంహారకమగు వజ్రమున యజమాని యొక్క శత్రువులు హతమార్చినావు, దివోదాసు కొరకు అతని శత్రువు శంబరాసురుని. ఇప్పుడు ఎవరైనా సరే వీళ్ళకి అగెయిన్స్ట్ గా ఉన్న ఎవరినైనా అసురులు లేకపోతే రాక్షసులు అని రాస్తున్నారండి. వాళ్ళెవరో హ్యూమన్ స్కల్, అంటే మనిషి యొక్క ఏమంటారండి స్కల్ తెలుగులో ఏమంటారు? పుర్రె. మనిషి యొక్క పుర్రెకి కొమ్ములు రావండి. ఓకే, అవును. సో వీళ్ళు రాక్షసులు అంటే ఏదో పెద్ద పెద్ద దంతాలు ఉన్నట్టు, లేకపోతే వాళ్ళ పుర్రెలకి పెద్ద పెద్ద కొమ్ములు మోసినట్టుగా వాళ్ళు చూపిస్తారే గాని ఈ అసురులు మరియు రాక్షసులు అంటే ఎవరో కాదు, ద్రవిడులే 100%. అంటే వాళ్ళని దస్యులు అని పిలిచారు వాళ్ళని. ఎందుకంటే దస్యులని ఇప్పుడు మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే నేను మళ్ళీ చదువుతాను చూడండి సార్. ఈ 176 పేజ్ లో ఉన్నది ఋగ్వేదం 1వ మండలం 130 సూక్తం 7వ మంత్రం యొక్క తాత్పర్యం. ఇంద్ర నీవు వజ్రమును నాట్యము చేయగలవు. అంటే ఇంద్ర నువ్వే చంపించావు వాళ్ళందరూ చెప్తున్నాడు. నీకు హవిస్సులు అర్పించు యజమాని కొరకు 90 శత్రు నగరములు కూర్చినావు. రైట్ అండి. శత్రు సంహారకమగు వజ్రమున యజమాని యొక్క శత్రువులను హతమార్చినావు. చలో అది కూడా ఓకే. దివోదాస్ కొరకు చంపాడట. అంటే దివోదాస్ వాజ్ ద హెడ్ వాళ్ళకి అప్పుడు. అతని శత్రువు శంబరాసురుడు. ఇప్పుడు ఏంటి ద్రవిడుల్ని అసురులు అంటున్నాడు ఇక్కడ. శంబరాసురుడు కొండ మీది నుంచి క్రూల దోసినావు శంబరాసురుడిని. తర్వాత నెక్స్ట్ ఋగ్వేదం 2వ మండలం 19వ సూక్తం 6వ మంత్రం. నేను వెళ్ళిపోతానండి, మిమ్మల్ని బోర్ చేయను, సారీ. మన సారథి కుత్స రాజర్షి కొరకు దీప్తవంతుడగు ఇంద్రుడు సుష్ఠ అసుష్ఠ కువయులను వశపరుచుకున్నాడు. దివోదాస కొరకు శంబరుని 99 నగరమును భగ్నము చేసినాడు. 99. రైట్ అండి. దొరుకుతున్నవన్నీ ఇలా వాళ్ళు ధ్వంసం చేస్తూ, కనపడ్డ వాళ్ళని చంపేస్తూ, సిటీస్ అన్ని చేస్తూ వాళ్ళు ఇండియాలోకి వచ్చారు. రైట్. మనకి ఋగ్వేదం చెప్తుంది. మళ్ళీ ఋగ్వేదం 2వ మండలం 14వ సూక్తం. ఇలాంటి కొల్లలండి, మీరు అలసిపోవాలి, నేను అన్ని చూపిస్తా. కానీ నేను I just don't want to bore people, right sir? ఆధ్వర్యులారా, ఇంద్రుడు ప్రస్తరము వంటి వజ్రాయుధమున శంబరుని నగరములను చిన్నాభిన్నము చేసినాడు. అతడు వర్చుని 100,000 పుత్రులను నేల కనిపించినాడు. ఎంతమంది అండి? 100,000. 100,000 అంటే ఏంటండి? 1,00,000 మందిని చంపేశారంట. ఎవరిని? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉన్న ఏలామీయులైన ద్రావిడులను, అంటే మనల్ని. కరెక్ట్. ఇటుకలతో కట్టిన ఇల్లు కూల్చారండి, ఒక మాటలో చెప్పాలంటే. అట్టి ఇంద్రుని కొరకు సోమము సిద్ధం తయారు చేశాము. అంటే మందు పార్టీ, లిక్కర్ పార్టీ. సోమం అంటే మందు పార్టీ గెలిచినందుకు మన వాళ్ళని చంపేసి మందు పార్టీ చేస్తున్నారు వీళ్ళు. ఓకే. ఇంద్రా నీవు దస్యు సంబరాసురుని 100 నగరములను ఈసారి 100 అయిందండి, చూసారా? ఓకే. నీవు దస్యు అంటే దస్యు సంబరాసురుడు. దస్యు అంటే దాసుడు, మళ్ళీ శంబరుడు అని పేరు, అసురుడు కూడా అంట. ఓకే. అంటే మనకి ఇచ్చిన టైటిల్స్ ఇవన్నీ చూడండి. ఓకే. నీవు దస్యు సంబరాసురులను 100 నగరములను చిన్న భిన్నము చేసినావు. ప్రజ్ఞవంత అభిషుత సోమక్షేత్ర ఇంద్ర. అప్పుడు సోమాభిషవకారి
దివోదాసునకు ప్రజ్ఞపూర్వక ధనము ప్రధానం, అంటే ధనం అంటే ఇవన్నీ లూటింగ్ అన్నమాట. లూటింగ్ కూడా చేసేసారు వాళ్ళు. ఓకే ఓకే ఓకే. ఆస్తిని కాజేశారు. సిటీల్ని కాల్ చేశారు, సిటీస్ ని కాల్ చేసి వాళ్ళని చంపేసి మగవాళ్ళందరినీ పుత్రులని, ఎందుకంటే దివోదాసుని పుత్రులని కాదు, దివోదాసుడు కాదు, ఎవరండి, ఎవరు పుత్రులని, అతడు వర్చుని 100,000 పుత్రులను నేల కరిపించినాడు అని ఉంది ఇక్కడ పైన పైన చూపించండి. 2:14:6 లో 100,000 పుత్రులను, అంటే ఓన్లీ మెన్, ఆడవాళ్ళని అలాగే ఉంచారు వాళ్ళు. ఓకే రైట్ అండి, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎలా కాల్చారో రాశారు చూడండి. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా నాశనం చేశారు అనేది వీళ్ళ ఋగ్వేదంలో దొరుకుతుంది. ఇంద్రాగ్నులారా, అంటే ఇంద్రుడేమో మనుషుల్ని చంపాడు, అగ్నేమో కాల్చేసింది సిటీస్ ని. రైట్, ఇంద్రాగ్నులారా మీరు ఒక్కుమ్మడిగా చేసిన దాడికి దస్యులు 90 నగరములు గడగడలాడినవి. మళ్ళీ 10వ మండలం 22వ సూక్తం 8వ మంత్రం, మాకు నలుదిక్కుల యజ్ఞశూన్య దస్య బలము ఉన్నవి. అంటే దస్యులు కూడా వీళ్ళలో చాలా క్రాఫ్ట్స్మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు కూడా చేర్చేసుకున్నారు. ఓకే, అంటే ఇక్కడ ఏం జరిగింది, మత మార్పిడి జరిగింది. మత మార్పిడి, ఇక్కడ మెయిన్ పాయింట్ ఇదేనండి. ఇక్కడ అంటే దస్యుల్ని కల్పించుకుంటున్నారు ఇక్కడ. తర్వాత యుద్ధాలు జరిగిన తర్వాత 10వ మండలానికి వచ్చేసరికి, ఓకే ఓకే, అది పైది 3వ మండలం, ఇది కింద 10వ మండలం. మీరు క్రోనాలజీ అర్థం చేసుకోవాలి. అందుకే సూతులుగా మారిపోయారండి దస్యులు. అది మాకు నలుదిక్కుల యజ్ఞశూన్య దస్య బలం ఉన్నది. అంటే ఇప్పుడు ఈసారి ఈ దస్యుల్ని కూడా మత మార్పిడి చేసేసి వీళ్ళతో పాటు ఉంచుకొని, చూసావా మాకు దస్యుల బలం ఉన్నది. వారు దేనిని విశ్వసించరు, అంటే వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేయరు అనమాట. వారు శృత్యాది కర్మ రహితులు, అసురీ ప్రకృతులు, అంటే వాళ్ళు అసలు రాక్షసులు లాంటోళ్ళు అని చెప్తున్నారు. అశుద్ధి ప్రకృతులు, శత్రునాశక ఇంద్ర, ఈ దస్యు జాతిని నాశనము చేయము. ఒకవైపు ఏమో చేర్చుకున్నారు, తర్వాత వీళ్ళ ఇంద్రుడికి ఏమని ప్రేయర్ చేస్తున్నారు, ఈ దస్యు జాతిని పైకి వెళ్ళాలి సార్, నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ దస్యు జాతిని నాశనం చేయమని ప్రేయర్ చేస్తున్నారు. ఇవన్నీ సామాన్య ప్రజలకు తెలుసా? తెలియదండి, తెలియదు. వాళ్ళ భావజాలం తెలియదండి. నెక్స్ట్ ఆ తర్వాత ఇలా నాశనం చేశారండి. చేసి ఈ ఆర్యులు ఇండియాలో సెటిల్ అయిపోయారు. రైట్, సెటిల్డ్ ఆరియన్స్. ఓకే, ఇప్పుడు బయట నుంచి వచ్చారు, ఐవిసిని నాశనం చేశారు. అక్కడ మిగతా వాళ్ళని, మగవాళ్ళని చంపేశారు, ఆడవాళ్ళని వీళ్ళు ఉంచేసుకున్నారు. తర్వాత వీళ్ళని బానిసలుగా చేసుకున్నారు, సైన్యంగా ఉంచుకున్నారు. తర్వాత వీళ్ళని నాశనం చేయమని కూడా ప్రార్థన చేశారు ఇంద్రుడికి, ఈ దస్య జాతిని నాశనం చేయము అని. తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇది సినోనిలో దొరికిన రథం. రైట్ అండి, మీకు దీని డిస్క్రిప్షన్స్ కూడా పెట్టాను, ఇక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి. కాపర్ పైప్ ఎక్కడ పెడతారు, 4 కాపర్ షీత్డ్ పైప్స్ ఆఫ్ క్యానపీ, సైడ్ బోర్డ్, యోక్, పోల్, ఇవన్నీ మీకు కనపడుతున్నాయి. సో ఇది పోనీ ఉట్టి సినోలిలోనే ఉందా? మన ద్రవిడులు ఎవరైతే అక్కడి నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ భిన్నం అయిపోయారో వాళ్ళకు కూడా తెలుసా ఈ రథాల గురించి? ఇండియన్స్ ఫస్ట్ అనేది డౌట్. రైట్ అండి, ఎందుకంటే ఇప్పుడు వన్ సైడెడ్ అయిపోతుంది కదా. ఇప్పుడు వన్ సైడెడ్ అవ్వదు, రెండు వైపుల నుంచి మనం చూద్దాం. ఓకే, ఇండియా ఫస్ట్ హార్స్ డ్రాన్ చారియట్ అని చెప్పి ఈ డిస్కవరీ ఛానల్ చూపించారు, కింద చూపించారు. ఇగో ఇలా ఉండేదంటే, ఇదంట సినోలిలో దొరికింది. ఈ చారియట్ ఎక్కి ఇండియాకి వాళ్ళు వచ్చారు. సరే వచ్చారు, నాశనం చేశారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని. మరి ఈ విషయం గురించి మన వాళ్ళు ఏమంటున్నారు, ఆ మూలవాసులు ఏం చెప్తున్నారు చూసారా? ఇది ఎక్కడ దొరికింది? భాంగ్వాన్ అనే డిస్ట్రిక్ట్ లో ఒక గుహలో, కొండ గుహలో మన వాళ్ళు ద్రవిడులు వేసిన బొమ్మ ఇది. ఇలా ఇలా కొంతమంది వచ్చి మమ్మల్ని అణగార్చారు అని చెప్పడానికి ఈ రథాల బొమ్మలు వాళ్ళు కొండ గుహల్లో వేసి పెట్టారండి. ఇలాంటివి మరి ఇండియాలో ఇంకా చాలా ఉన్నాయా? ఇదొక్కటేనా? ఎందుకంటే ఈ ఫోటోకి పైన ఫోటోకి ఒకసారి డిఫరెన్స్. పైన ఫోటో ఇది నోట్ దిస్ పాయింట్, ఈ మనసులో పెట్టుకోండి. ఇది ద్రవిడులు గీసిన బొమ్మ, ఇది సినోలిలో. ఇంకా పైకి వెళ్ళండి, సినోలి దొరికిన రథం.
ఆ దగ్గర పోలికలు ఉన్నాయా లేవా? ఉన్నాయండి. మన ద్రావిడులు ఏదైతే చాల్కోలిథిక్ పెయింటింగ్స్ వేశారో అవి ఆర్యులు తెచ్చుకున్న రథాలు ఒకేలా ఉన్నాయి సైజులు. నెక్స్ట్ ఇది కొండ గుహల్లో ఇలాంటి బొమ్మలు ఆల్రెడీ మన వాళ్ళు గీసి పెట్టారండి రాబోయే భావితరాలకు చెప్పాలని. ఎందుకంటే ఆ లిపి ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లిపి ఉందో అది అప్పటికి విలుప్తం అయిపోయింది. అంటే విలుప్తం అంటే తెలుగులో ఏం చెప్తే అది ఎండ్ అయిపోయింది, అంతం అయిపోయింది. కాబట్టి వీళ్ళు పిక్చరల్ రిప్రజెంటేషన్ చేశారు, పిక్చర్స్ గా చూపించారు. మన పూర్వీకులు ఆర్యులు ఎలా వచ్చారు, వాళ్ళని ఎలా దాడి చేశారు వాళ్ళ మీద. నెక్స్ట్ పిక్ ఇలాంటివి ఇండియాలో ఇక్కడ రెడ్ కలర్ మీకు ఎక్కడెక్కడైతే కనపడుతుందో అక్కడ ఉన్న కొండ గుహల్లో మీకు ఇలాంటి పెయింటింగ్స్ దొరుకుతాయి. చాల్కోలిథిక్ పెయింటింగ్స్ అంటారు. ఎవరికైనా కావాలంటే నన్ను అడగండి, నేను PDF పంపిస్తాను మీకు, ఇంకా చెక్ ఇట్. రైట్ అండి. నెక్స్ట్ ఇండియాలో ఇదిగో ఈ ప్లేసెస్ లో దొరుకుతాయండి. ఈ ప్లేసెస్ లో మనకి ఈ కొండ గుహల్లో వీళ్ళ మీద ఆర్యులు ఎలాగైతే దాడులు చేశారో ఆ పిక్చర్స్ అన్ని చారియట్ వీల్స్ తో పాటు చారియట్ తో పాటు వచ్చి గుర్రాలతో పాటు వచ్చి ఎలా వీళ్ళ మీద దాడి చేశారనే పిక్చర్స్ కనపడతాయి. ఎగ్జాంపుల్ గా నేను ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలాంటివి ఉంటాయి. రథం గుర్రాలు వేసుకొని వచ్చినప్పుడు మీరు కొంచెం జూమ్ చేసి చూపించండి. బ్లాక్ అండ్ వైట్ పిక్ కింద రిప్రజెంటేషన్. అక్కడ ఏం జరుగుతుంది? ఆర్య ద్రవిడ యుద్ధం జరగట్లేదా? పిక్చర్ జరుగుతుందండి. ఇది ఒకటి చాలండి ప్రూఫ్ జరిగిందని చెప్పడానికి. ఇటు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? గుర్రాలు వేసుకొని రథాన్ని కట్టుకొని వచ్చారు. మరి వాళ్ళని బాణాలతో చంపారు, కత్తులతో చంపారు. వీళ్ళకి యుద్ధం కూడా జరిగింది, జరగలేదంటారా? జరిగింది. ఇప్పుడు దాకా నేను ఏదైతే చూపించానో, ఓ ఇంద్రా నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అది చేయి, అదే ఇది యుద్ధం. నెక్స్ట్ అండి, ఇదిగోండి రథం. ఇట్లాంటివి కూడా మీకు కనపడతాయి. మీకు అక్కడ మీకు రాయి మీద ఎక్కడ కనపడుతుందో చూపించండి సార్. అదిగోండి అక్కడ రాయి మీద కనపడుతుంది. ఇలా మన వాళ్ళు ముందే చెక్కి పెట్టారు. రాబోయే కాలంలో ఈ ఆర్యులు వచ్చిన వాళ్ళు మనల్ని మోసం చేసి తర్వాత రోజుల్లో చరిత్రని మార్చేయకుండా మన పితరులు, మన పూర్వీకులు కొండగల్లో పిక్చర్ పెట్టారు, భద్రపరిచి పెట్టారు, చరిత్రని మార్చకుండా. నెక్స్ట్ అండి, ఆకర్ కలర్డ్ పాటరీ. ఆకర్ కలర్డ్ పాటరీ అనేది ఇది ఈ కరెక్ట్ గా 2000 BC నుంచి 1500 BC దాకా ఇది ఆకర్డ్ కలర్డ్ పాటరీ. అంటే ఆ పాటరీని, ఆ పూజాల్ని గాని, ఆ సామాన్లు గాని, వాటిని కుండల్ని గాని మనం పట్టుకుంటే మన చేతికి ఎర్రటి రంగు అంటుతుంది అనమాట. అలాంటి దాన్ని ఆకర్డ్ కలర్డ్ పాటరీ అంటారు. తర్వాత కాలంలో పెయింటెడ్ గ్రేవేర్ అని, ఇలా పాటరీని బట్టి కూడా సమయాన్ని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఆర్కియాలజిస్ట్ నో వెరీ వెల్ అబౌట్ దిస్. సో ఇది అక్కడ దొరికిన ఈ పాటరీ ఎందుకు ఉంది అక్కడ అంటే, వాళ్ళు చనిపోయిన వాళ్ళకి, వాళ్ళు యముడి దగ్గరికి వెళ్తారు కదా చనిపోయిన వాళ్ళు. యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు యముడికి గిఫ్ట్స్ తీసుకెళ్లాలన్నమాట. పెరుగు, సోమరసం, లేకపోతే రసాలు, ఇవన్నీ చనిపోయిన వారితో పాటు కూజాల్లో నింపి పెట్టేవాళ్ళు ఆర్యులు, ఆదిమ ఇవి. సో వీళ్ళు ఇండియాలోకి వచ్చినప్పుడు ఇలా కాల్చేవాళ్ళు కాదు, వీళ్ళు కాఫిన్ బాక్సెస్ లో పెట్టుకునేవాళ్ళు. తర్వాత ఈ చనిపోయిన వాళ్ళని కాల్చేసే ఈ ట్రెడిషన్ వచ్చింది, కానీ ఆదిమ ఆర్యులు కాల్చేవాళ్ళు కాదు. ఇప్పటికి చాలా మంది హైందవ ధర్మంలో ఇప్పటికి చాలా మంది పూరిస్తారండి, చాలా మంది. సో మనం ఫాస్ట్ ముందుకెళ్దాం సార్. ఇప్పుడు దాకా చాలా సబ్జెక్ట్ చెప్పాము, ఇంకా చెప్పేది ఉంది. ఆర్టిఫాక్ట్స్ ఆర్ వెపన్స్. ఇది చూడండి, ఇలా కాపర్ ఆర్టిఫాక్ట్స్ దొరికాయి, వెపన్స్ దొరికాయి. యాంటీనా సార్డ్స్ అంటారండి. యాంటీనా లాగా కనపడే కత్తులు వాళ్ళ దగ్గర ఉండేవి. మళ్ళీ చిన్న చిన్న ఈ కత్తులు, కొన్ని ఆర్టిఫాక్ట్స్ కాపర్ తో చేయబడ్డవి. ఈ కాపర్ ఎక్కడిది అని కూడా టెస్టింగ్ చేయడం జరిగింది, అందుకు తర్వాత చెప్తాను. ఈ కాపర్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు వాళ్ళు అనేది. ఆకర్ కలర్డ్ పాటరీ గురించి కూడా నేను ఇందాక చెప్పాను, అదే మీకు కనపడింది. సో అనదర్ పిక్, మీకు ఇంకో పిక్ ఇదే. ఈ గ్రేవ్ యార్డ్ లో
మీకు పాటరీ చూపించడానికి జరుగుతుంది. పాటరీ, ఆ తర్వాత ఈ కాఫిన్ బాక్సెస్, రైట్ అండి. మోడల్ ఆఫ్ పిట్ బరియల్. నెక్స్ట్ అండి, పిట్ మోడల్ ఇలా ఉండేది. ఒక శవపేటిక, ఆ శవపేటిక పక్కన ఏంటంటే ఆయనకు సంబంధించిన కొన్ని వస్తువులు, శవపేటిక కింద ఇంకా శవపేటిక పక్కన పెరుగు, పాలు, తర్వాత ఈ సోమరసం, ఇవి సోమరసం ఎవరికి? ఇంద్రుడికి, యముడికి గిఫ్ట్ అన్నమాట. ఈయన వెళ్ళి అక్కడ యముడికి ఇస్తాడు, రైట్ అండి. సో ఆయన సామాన్లతో పాటు మీకు ఇక్కడ రథాలు కూడా కనపడ్డాయా? 2 రథాలు ఉన్నాయి చూడండి, కాఫిన్ బాక్స్ తో పాటు 2 పెద్ద ఇవి. ఇలా ఒకే పిట్ లో 2 రథాలు దొరికాయి, ఇంకొక దాంట్లో 1 దొరికాయండి, రైట్ అండి. నెక్స్ట్ వెళ్ళిపోదాం ఫాస్ట్. ఇందాక నేను ఏదైతే ఆర్టిఫాక్ట్స్ కాపర్ 1 చూపించానో, ఇట్లా కాపర్ 1 కూడా వాటి కాఫిన్ బాక్సెస్ మీద, శవపేటిక మీద మనకి దొరుకుతాయి, రైట్. నెక్స్ట్ బరియల్ టైప్స్. ఈ సినోలిలో ఈ బరియల్ లో ఏవైతే ఉందో ఈ పూజాలు, చిన్న చిన్న పూజాలు, వీటిలో సోమరసం, వీళ్ళ యాంటీనసాట్స్, లేకపోతే వీళ్ళ బాణాలు, బల్లాలు ఇలాంటివి పెట్టేవాళ్ళు. స్త్రీలు లేకపోతే కొంతమంది పిల్లలు వాళ్ళు ఉంటే ఒకే బాక్స్ లో కూడా పెట్టారు. ఒకేసారి చనిపోయి ఉంటారు కదా, యుద్ధం ఒకేసారి చనిపోతారు కదా, వాళ్ళని బాక్స్ లో కూడా పెట్టారు. థర్డ్ పిక్ అంటే ఇందులో ఇక్కడ ఉన్న 3వది చూడండి, అక్కడ 3 స్కల్స్ కనపడతాయి ఒకే బాడీ, ఒకే బాక్స్ లో. గాట్ ఇట్ సార్? ఐ మీన్ క్లియర్ నౌ? ఇప్పుడు దాకా క్లియర్? గాట్ ఇట్ అండి, వెరీ క్లియర్. నెక్స్ట్ పిక్ శవపేటిక యొక్క నమూనా, డిజైన్ యా, రైట్. నెక్స్ట్ ఇదే మళ్ళీ ఇక్కడ, సో మళ్ళీ వచ్చింది ఇది. ఓకే, నెక్స్ట్ వెళ్దాం సార్. ఇప్పుడు ఋగ్వేదం 10వ మండలం 13వ సూక్తంలో వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మూడో దాంట్లో చూడండి, 3వ మంత్రంలో ఋగ్వేదం 10వ మండలం 13వ సూక్తం, ఇది 3వ మంత్రం. యజ్ఞమునకు ధాన్య, సోమ, పశు, పురోడాశ, అంటే ఇది ఇంకొక టైప్ ఆఫ్, ఇది అంటే ఏదో అంటారు అండి, తిప్పతేనే ఏదో సంథింగ్ ఆ టైప్. ఇది ఘృతములను అంటే పెరుగు చెప్పాను కదా, ఇది ఉపకరణాన్ని నేను తగినంత కూర్చెదను, నియమ ప్రకారము త్రిష్టాపాది 4 ఛందస్సులను ఉపయోగించును. అంటే ఇవన్నీ ఇదేంటంటే ఋగ్వేదం 10వ మండలం 13వ సూక్తం అంటే 14వ సూక్తం, ఈ 2 పక్కనే ఉంటాయి. వీటికి ఇది యాక్చువల్ గా బరియల్ గ్రౌండ్స్ లో చేయవలసిన రిచువల్స్ ఉండే మంత్రాలు ఉంటాయండి. కర్మకాండలు అంటారు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపించండి సార్. అదిగోండి, ఇలా మంత్రాలు చదువుతూ ఈ పూజలు పక్కన ఏవైతే ఉన్నాయో ఆ పూజల్లో వీళ్ళు ఘృతము అంటే పెరుగు, ఈ సోమరసం, తర్వాత ఇక మిగతా అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు తిండి అంటే భోజనానికి అనమాట, యముడి కోసం గిఫ్ట్లు కూడా ఇవన్నీ తీసుకెళ్లి ఇవ్వాలి. ఇవన్నీ అనిల్ కుమార్ ఎలా చెప్తున్నాడంటే ఋగ్వేదంలో ఉంది, నా సొంతంగా నేనేం చెప్పట్లేదు. నెక్స్ట్ పిక్ లోకి వెళ్దాం సార్, రైట్. ఋగ్వేదం 10వ మండలం 14వ సూక్తం, నేను 8వ మంత్రం నుంచి అవుతున్నాను చూడండి. పితా ఉత్కృష్ట స్వర్గమున నీ పితరులను కలుసుకొనుము, నీవు చేసిన కర్మ ఫలములను కలుసుకొనుము, పాపములను వర్జించుము, అస్థ నామక గ్రహమున నివసించుము. అంటే వీళ్ళు అస్థ అనే గ్రహం మీద వెళ్తారనమాట, ఇవన్నీ గిఫ్ట్లు తీసుకొని ఇంద్రుడి దగ్గరికి, యముడి దగ్గరికి, రైట్. ఉజ్వల దేహము ధరింపుము, అంటే మనం మహిమా శరీరం అంటున్నాం, అలాంటివి కూడా వీళ్ళకు ఉంది. ఉజ్వల దేహము ధరింపుము. 9వ మంత్రం మళ్ళీ, శ్మశానమందున్న పిశాచాదులారా ఈ స్థానము వదలండి, వెళ్ళండి, దూరము కండి, ఈ స్థలమును పితరుల మృత యజమానుల కొరకు చేసినారు. ఇదే మన చిన్నోలిలో దొరికింది. ఈ స్థలము పగళ్ళు జలములు, రాత్రులలో శోభిల్లును. యముడు ఈ స్థానమును మృతులకు ఇచ్చినాడు, రైట్ అండి. అంటే సినోలి అనేది ఇక్కడ కనబడుతుంది మనకి, ఇక్కడ క్లియర్ గా పక్కా కనపడుతుంది మీకు. వాళ్ళ బుక్లోనే ఉంది. మహాభారతం అని డైవర్ట్ చేశారు వీళ్ళు, రాంగ్ నంబర్ డైల్ చేశారు, రాంగ్ డైల్ చేస్తున్నారు. రైట్ డైల్ నుంచి మీరు రైట్ డైల్ తీసుకొచ్చారు, రాంగ్ డైల్ ని రైట్ డైల్ తీసుకొచ్చారు మీరు. యమ నీ గృహమునకు రక్షించునవి 4 కన్నులు గలవి మానవుల, అంటే ఇంద్రుడి దగ్గర 4 కళ్ళు ఉన్న ఒక కుక్క ఉంటది అంటేలేండి, అదంతా వద్దులేండి ఇప్పుడు. మానవుల ప్రశంసలు అందుకొని 2 కుక్కలను ఉంచి ఈ మృత జీవిని రక్షింపుము, రాజా ఇతనికి శుభములు కలిగింపుము, నిరోగిని చేయము. అంటే చనిపోయిన తర్వాత ఇంక రోగాలు వస్తాయి కానీ. నెక్స్ట్ అండి,
సో ఇక్కడ యాంటీనా సాట్స్ కూడా దొరికాయి. నేను యాంటీనా సాట్స్ అని చెప్పాను కదా. ఈ యాంటీనా సాట్స్ ఈ యాంటీనా లాగా కనపడే ఈ కత్తులు వీటితోటే వీళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు. కానీ నెక్స్ట్ పిక్ లో చూడండి, ఇలా ఇలా పట్టుకునేవి ఇవి. వీటికి కానీ పైన పిక్ లో మీకు వీటికి ఒకదానికి పిడి ఉంది, ఒకదానికి పిడి లేదు. అంటే పిడి చెక్కతో చేసేది కాబట్టి ఆ చెక్క చీకిపోయింది, దానికి పిడి లేదు. యువతల దానికి పిడి ఉంది. పిడి ఎందుకు ఉందంటే ఇది కాపర్ తో చేయబడ్డ పిడి, రైట్ అండి. కానీ యాంటీనా సార్డ్ ఉండే స్టైల్ ఇదే, ఇగో ఇలా ఉంటుందండి యాంటీనా సార్డ్. మరి ఈ యాంటీనా సార్డ్ భారతదేశంలోనే ఉంటుందా, బయట దేశాల్లో కూడా ఉందా? ఈ యాంటీనా సార్డ్ ఎవరెవరు యూజ్ చేసేవాళ్ళు, ఆ కాలంలో ఎక్కడెక్కడ దొరికాయి? ఈ యాంటీనా సార్డ్ తయారు చేయడానికి యూజ్ చేసిన ఆ కాపర్ ఏదైతే ఉందో దాని కాంబినేషన్ ఏంటి, ఏ మెటల్ ఎంత ఉంది, దాని కాన్ఫిగరేషన్ ఏంటి, దాని మెటలర్జికల్ వాల్యూస్ ఏంటి, దేంతో మ్యాచ్ అవుతున్నాయి అని చూడద్దా? ఖచ్చితంగా చూడాలి. నెక్స్ట్ అండి, ది యాంటీనా హిల్టెడ్ సార్డ్ ఫ్రమ్ బ్యాక్టీరియా. ఇందాకేం చదివాం, బహ్లికా ఈజ్ బ్యాక్టీరియా. ఎక్కడని చెప్పానండి? ఈ ఫోటో హైలైట్ అండి, ఎందుకంటే ఇది బ్యాక్టీరియా నుంచి వచ్చిన కత్తి అనొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. అంటే ఆయిల్ బయట నుంచి వచ్చారని ప్రూవ్ అయిందండి. దట్స్ ఇట్. బ్యాక్టీరియాలో ఉన్న కత్తికి పిడి లేదు, దీనికి పిడి లేదు. రెండు యాంటీనా సార్డ్సే, మళ్ళీ రెండు వాటి కాపర్ కాంబినేషన్ ఒకటే. అంటే ఈ కాపర్ బ్యాక్టీరియాలో దొరికే కాపర్ తో దగ్గరగా ఉంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఏ కాలం వాళ్ళు అని మళ్ళీ ఇంకోసారి చూడండి. ఏం కనపడుతుందండి నెక్స్ట్ పిక్ లో? బీమాక్. మీకు ఇక్కడ బీమాక్ కనపడుతుందా సెంట్రల్ ఏషియా కింద? బీమాక్ అండ్ ఆక్సస్ సివిలైజేషన్ పైన నో ఎస్ బీమాక్. నేను ఇందాక బీమాక్ చెప్పానా? బీమాక్ అంటే బ్యాక్టీరియా మెరిజియానా ఆర్కియాలజికల్ కాంప్లెక్స్ అని చెప్పాను. వీళ్ళు ఇక్కడ బ్యాక్టీరియా మెరిజియానా ఆర్కియాలజికల్ కాంప్లెక్స్ నుంచి తరలి ఇండియాకి వచ్చిన వాళ్ళు అని హిస్టరీ చెప్తుంది. మరి ఇక్కడ మీకు ఎలా ఉంటుందా? అంటే సినోలినా దొరికిన ఆ రథాలు కానివ్వండి, ఆ కత్తులు కానివ్వండి, ఆ వస్తువులు కానివ్వండి, అవి ఆర్యులు తెచ్చుకున్నవి, ఆర్యులకు సంబంధించిన వస్తువులు కనుక అవి బ్యాక్టీరియా అక్కడ ఉన్నాయి, ఆ ప్రాంతంలో తో మ్యాచ్ అవుతున్నాయి కనుక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఇండియా కానీ మనకు ప్రూవ్ అయింది. అక్కడ మీకు ఎలాం కనపడుతుందా సార్? ఇక్కడ కనబడుతుంది ఎలాం. మెసోపోటేమియా కనబడుతుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇక్కడ కనబడుతుంది. సో వీళ్ళంతా సేమ్ టైం పీరియడ్ కి చెందిన సమకాలీనులు. రైట్ అండి. అని మొత్తం అందరూ కలిసి బయట నుంచి వచ్చారు టోటల్ గా. ఐఎమ్ డన్ విత్ మై ప్రెజెంటేషన్ సార్. సరే, మరి మంచి విషయాలు చెప్పారు. ఈరోజు ఒక డౌట్ అడుగుదాం అనుకుంటున్నానండి చాలా రోజులు బట్టి. ఇంతవరకు మీరు చాలా వండర్ఫుల్గా చాలా విషయాలు, అంటే ఈ వీడియో కాకుండా ఇంకా ముందు కూడా చాలా మనం వీడియోలు చేసాం. పంచమ జాతి ఎక్కడి నుంచి వచ్చింది అనే ఒక ప్రశ్న ఉంది అందరి మధ్యలో ఉంది. పంచమ జాతి ఎక్కడి నుంచి వచ్చింది? సో దీనికోసం నేను రీసెర్చ్ చేసినప్పుడు, ఈ పంచమ జాతి కోసం రీసెర్చ్ చేసినప్పుడు, ఇప్పుడు మనకి ఏం తెలియదంటే 3 వర్ణాల వారు ఆర్యులు, దక్షిణులేమో శూద్రులుగా చేస్తారని మనకు అర్థమైపోయింది ఇప్పుడు టాపిక్. ఓకే, ఇప్పుడు ఈ పంచమ జాతి ఎక్కడి నుంచి వచ్చారని మనం పరిశోధన చేస్తే, ఈ సంకరం శూద్రులు, తర్వాత ఆర్యులు, సంకరంలో పుట్టిన జనాంగం చండాలులని, ఇలా కొన్ని విషయాలు మనకి ఎందులో ఉన్నాయంటే మనుధర్మ శాస్త్రంలో ఉన్నాయి. ఆ విధంగా పంచమ జాతి వచ్చిందని కొంత వివరణ అందులో నాకు కనబడింది. అసలు ఈ పంచమ జాతిలో ముఖ్యంగా ఎస్సీ వర్గానికి సంబంధించిన ఒక ఇద్దరిని తీసుకెళ్ళి అంటరాని వారుగా చేసేసి కొందరిని ఏం చేశారంటే శూద్రులుగా ఉంచారు. ఇప్పుడు సమాజంలో కూడా అలాగా ఇప్పుడు వరకు ఆ సమాజం కొనసాగుతుంది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఆర్యులండి వీళ్ళని పెద్ద క్యాస్ట్గా చూస్తారు ఇండియాలో, అది కన్ఫర్మ్. ఇక మిగతా వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మన ఆంధ్రాలో చూస్తే రెడ్లు ఉన్నారు, చౌదరీలు ఉన్నారు, ఇలా రకరకాలుగా ఉన్నారు. వీరందరూ శూద్రులే యాక్చువల్లీ కదా. మరి పంచమ జాతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ ఎస్సీ వర్గానికి సంబంధించిన జాతి ఎక్కడి నుంచి విడగొట్టారు, ఎలా విడగొట్టారు, అసలు ఏంటి అసలు అనేది చాలా పెద్ద ప్రశ్న చెప్పాలంటే.
ఆ చిక్కుముడి కూడా మీరు వివరణ ఇచ్చేస్తే టోటల్ కంక్లూజన్ అని పెట్టారు కదా, మీరు కంక్లూజన్ అని పెట్టారు కదా, ఆ కంక్లూజన్ క్లోజ్ అయిపోద్ది అని నా ఉద్దేశం. ప్రేక్షకులు కూడా చాలా మందికి అర్థం కావటం లేదు అసలు అసలు ఏం జరిగింది అనేది. మనం ఈజీగా అప్పుడు మీరు ఎన్ని వివరంగా ఇచ్చారు కనుక మనకు ఈజీగా అర్థం అవుతుంది. వీళ్ళు చాలా తెలివిగా ఆక్రమించారు, తెలివిగా వ్యవహరిస్తారు, తెలివిగా విడగొడతారు, విడగొట్టి కొందరికి అధికారాలు ఇస్తారు, కొందరిని అణగదొక్కుతారు అని మనకు అర్థమవుతుంది వీళ్ళ సిచ్యువేషన్స్ చూస్తుంటే. వీళ్ళు మాత్రమే ఎందుకు వాళ్ళని తీసుకువెళ్ళి ఊరు బయటను పెట్టేశారు అనేది ఒక పెద్ద ప్రశ్న. శూద్రులను ఎలాగా వీళ్ళు అనగదొక్కుతారు, కానీ శూద్రుల్లో నుంచి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కొందరిని తీసుకెళ్ళి ఊరు బయటను పెట్టేసి అంటరాని వారికి ఎందుకు చేశారు? హూ ఆర్ ది స్టార్ట్ అన్టచబుల్స్ అనేది ఒక డౌట్. మీ వివరంతో మా ప్రేక్షకుల్ని రంజింపజేయండి. లేదు, రంజింపజేయను కానీ నేను ఫ్యాక్ట్ చెప్తాను సార్. ఎస్, ఫ్యాక్ట్, వి వాంట్ ఫ్యాక్ట్స్. కానీ తొందరగా నేను చెప్పే ఈ ఫ్యాక్ట్ ని డైజెస్ట్ చేసుకోలేదు. ఎస్, కానీ తెలివి కలిగి మంచి అవగాహన శక్తి ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను చెప్పే మీ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఆర్యులు మన దేశానికి వచ్చినప్పుడు ఎవరైతే సామాన్య ప్రజలు చేతి పని చేసేవాళ్ళు లైక్ నేత పని, గొర్రెలు కాసుకోవడం, లేకపోతే పశువు చూడడం, ఆ కాలంలోనే సింధు నది నాగరికత వాళ్ళు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఆ కాలంలో వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు కూడా విగ్రహారాధన చేశారు. మరి ఆ టైంలో వాళ్ళు డోలు వాయించడం కానీ, లేకపోతే అలా రకరకాలుగా పనులున్నాయి. వీళ్ళు నావికులు ఉన్నారు, బెస్త వాళ్ళు ఉన్నారు, చాలా రకరకాలు ఉన్నారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ మెన్ వాళ్ళు ఉన్నారు. ఆ ట్రేడ్స్ మెన్ అందరినీ పట్టుకొని శూద్రులు అన్నారండి. ఓకే, ఇప్పుడు దళితులు ఎవరు అనేది డౌట్, అంతేగా? దళితులు ఎవరు అనేది డౌట్. శూద్రులందరూ దళితులు అంటే మరి శూద్రులందరూ దళితులుగా కనబట్టలేదు, మళ్ళీ దళితులు సపరేట్ కనబడుతున్నారు. అందుకోసం లెట్ మీ కంప్లీట్. నేను ఇక్కడ ఏం చెప్పాను, ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి చెందిన ఒక ప్రీస్ట్ ఫోటో నేను పంపించాను మీకు. మీ దగ్గర ఉందా? చూపించగలరా? అది కూడా చూపిద్దామండి, ఖచ్చితంగా చూపిద్దాం. 1 minute, I'll show it. ప్రీస్ట్ ఫోటో చూడండి, ఇదేనా? బ్రదర్? ఇంకా రాలేదు సార్. దీన్ని కొంచెం జూమ్ అవుతుందా? ఇది ఖచ్చితంగా జూమ్ అవుతుంది, చూస్తాను ఒక్కసారి. ఇదేంటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఐవిసికి చెందిన ఒక ప్రీస్ట్ యొక్క శిల్పం, మూర్తి. మరి వీళ్ళు ప్రీస్ట్ అంటే శాస్త్రులు లేకపోతే పూజారులు ఎవరైతే ఉన్నారో, మరి వీళ్ళకి ఒక రాజు కూడా ఉండేవాడు కదా. ఖచ్చితంగా వీళ్ళకి రాజు ఉంటారు కదా, మరి ప్రీస్టులకి రాజు ఉంటారు కదా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో జాగ్రత్తగా వినండి, సింధు నది నాగరికతలో చాలా నగరాలు ఉన్నాయి. హరప్పా అనేది ఒక ప్రావిన్స్, మోహెంజదారో అనేది ఒక ప్రావిన్స్, మెహర్గఢ్ అనేది ఒక ప్రావిన్స్, లోథాల్ అనేది ఒక ప్రావిన్స్. సో ఆయా ప్రావిన్సెస్ కి అడ్మినిస్ట్రేటర్స్ లేకపోతే కింగ్స్ ఉంటారా? ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. కింగ్స్ ఉంటారండి, ఉంటారు ఖచ్చితంగా. సో ఆ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్ ని పట్టుకొని వీళ్ళు దళితుల్ని చేశారు. 100% అండి. నాకు కూడా ఇది చేదలు బట్టి తడుతుంది ఖచ్చితంగా. నాకు ఒక చెప్పండి. ఇప్పుడు బయట నుంచి కొంతమంది వచ్చారు, యుద్ధానికి వచ్చారు. ఒక రాజు ఓడిపోయాడు. రాజు కష్టపడి యుద్ధం చేశాడు, యుద్ధం చేసిన రాజు ఓడిపోయాడు. రాజు శత్రు చేతికి దొరికితే ఆ శత్రు రాజు దొరికాడో వాళ్ళని వీళ్ళు ఊరికినే వదిలేస్తారా?
వదలరండి ఊరికి, ఎందుకు ఏం వదిలేస్తారు? చేస్తారు? బానిసలుగా చేస్తారు. చిత్రహింస బానిసలుగా చేస్తారు. చేస్తారు. చిత్రహింస చేస్తారు ఫస్ట్. ఓకే. దొరికిపోయిన రాజుని ఫస్ట్ బట్టలు ఇప్పేస్తారు, వివస్త్రుణ్ణి చేస్తారు, ఓకే. వాడి మీద మలమూత్రాలు పోస్తారు. పోయిరా? ఓకే. ఎందుకు? ఖచ్చితంగా. అవునా? చేశారా? అవును. హిస్టరీలో చాలా మంది చేశారు. ఆ అవునవునవును. వీళ్ళని అవమానించడానికి వాళ్ళతోటి చండాలమైన పనులు చేపించారు. యెస్. చేపిచ్చి వాళ్ళకి చండాలులు అని పేరు పెట్టారు. ఓకే. అంటే ఇలా ముంత కట్టి, ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ముంత కట్టి ఇలా చేశారంటారా? అందుకని ఈ శూద్ర జాతి ఎస్ దిస్ ఇస్ వన్ భలే చూపించారు. ఎక్కడ దొరికింది ఇది? యెస్. ఇది చక్కగా ఇలా చూసారండి ఎలా చేసేసారు అంటే, వీళ్ళు బానిస రాజులు. ఆర్యుల ఎస్. దగ్గర బానిస రాజులు అన్నమాట వీళ్ళు. మన సమాజంలో ఇప్పుడు ఏదైతే మన మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం అని మన దళితులలో అంటున్నారో, ఓకే. ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సింధు నది నాగరికత సమయంలో రాజులు, పూజారులు. యెస్. ఎందుకండి ఇప్పుడు ఆ జాంబవ పురాణంలో కానీ లేకపోతే చాలా ఈ వీటిల్లో మనకి మాదిగ రాజులు లేరా? యెస్. కరెక్ట్. మాదిగల వర్గంలో రాజులు ఉన్నారు. యెస్. మాదిగ రాజులు ఉన్నారు. నాకు ఒక పాయింట్, నేను పాయింట్ చెప్తాను బ్రదర్. అదేంటంటే గొప్ప గొప్ప మాదిగ రాజులు ఉన్నారు. ఎట్లాంటి రాజులు? ట్రేడింగ్ లో నంబర్ 1. యెస్. వాళ్ళు మల్టీ టాలెంటెడ్ అండి. ఓకే. రైట్? తర్వాత పూజారులు ఉన్నారు. పూజారులు వాళ్ళు డోలు అవి ఇవి ఇవన్నీ వాళ్ళకి తయారు చేయడం వచ్చు. ఆ తర్వాత ఈ చనిపోయిన గోవుల నుంచి వాళ్ళతోటి చర్మాలు తీపిచ్చారు. వీళ్ళు తొప్పులు కుట్టిస్తున్నారు. వీళ్ళకి పనిష్మెంట్ గా ఎవరైతే యజ్ఞాలు యాగాలు చేయరు, ఇందాక నేను ఋగ్వేద మంత్రం చూపించాను, వీళ్ళు యజ్ఞాలు యాగాలు చేయరని చెయ్యని ఆ పూజారులు, యజ్ఞ యాగాలు చేయని ఆ ఇండస్ వ్యాలీకి చెందిన పూజారులు, ఇండస్ వ్యాలీకి చెందిన రాజుల్ని వీళ్ళు దళితులుగా మార్చి వీళ్ళ మూతికి చిప్ప, వెనకాలకు చీపురు కట్టి, కాళ్లకు గంటలు కట్టి వీళ్ళు ఊరికి బయట ఉండాలి. పనిష్మెంట్ లాగా అన్నమాట. వీళ్ళు చెప్పులు కుట్టాలి. ఓకే. కానీ వీళ్ళు చెప్పులు వేసుకోకూడదు. కరెక్ట్. ఎందుకు చెప్పులు వేసుకోకూడదు అంటే దట్ వాజ్ ద పనిష్మెంట్. మీరు మాకు తిరగబడతారా, మాకే తిరగబడతారా మీరు అని అది అప్పట్లో పనిష్మెంట్ వీళ్ళకి. సో ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. లెట్ మీ కంటిన్యూ సార్. లెట్ మీ కమ్ టు కంక్లూజన్. సో అది ఇప్పటికీ వస్తా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎంత టాలెంటెడ్ అంటే మన వాళ్ళని అసురులుగా, రాక్షసులుగా చూపించారు. నేను మీకు ఒక విషయం చెప్పాను. ఏది? రాక్షసుడు అంటే ఎవరు? తెలుగు నిఘంటువు నేను మీకు పంపించాను, ఉందా? చూస్తా ఉందా లేదో ఒకసారి. అసలు రాక్షసుడు అంటే ఏంటి? ఎవరైనా తెలుగు నిఘంటువులో చెక్ చేశారా రాక్షసుడు అంటే ఏంటో? ఈ సురులు అసురులు అనేది తీసి పక్కన పడేసేది. మందు తాగిన వాడు సురుడు, మందు తాగిన వాడు అసురుడు, అంటే సురాపానం చేయను, ఇవన్నీ ట్రాష్ కథలు. ఇవన్నీ నిఘంటు. జూమ్ చేయండి సార్. జూమ్ చేసి ప్రజలకు చూపించండి నిఘంటువులో ఏముందో. రాక్షసుడు అంటే ఎవరు? ఇది చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ నేను చెప్తున్నది. బట్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద స్క్రిప్చర్స్ అండ్ లిటరేచర్. ఇక్కడ ఏం చెప్తున్నారు? రాక్షస అనే పదానికి అర్థం ఏంటి? బ్లూ కలర్ లో రాక్షస్ అండ్ రక్షంతి. దీని కింద ఏముంది? ఇక్కడ ఇతని నుండి రక్షింతురు. రాక్షసుడు అంటే రక్షించేవాడు. కింద కింద ఇంకా కింద రాక్షసుడు అంటే ఎవరంటండి? రక్షించువాడు. ఎవరిని రక్షించువాడు? దస్యులను రక్షించువాడు. ఎవరిని రక్షించువాడు? ద్రవిడులను రక్షించువాడు. ఎవరిని రక్షించువాడు? సింధు నది నాగరికతకు చెందిన మా పితరులను రక్షించిన వాడు. సింధు నది నాగరికతకు చెందిన మా ఏలామీయులని రక్షించిన వాడు. వాళ్ళని పట్టుకొని రాక్షసుడు అంటే అసురుడు అన్నాడు. లైక్ ఎలాంటి అసురుడు? శంబరాసురుడు, నరకాసురుడు, రావణాసురుడు, ఇంకా ఏవేవో చాలా అసురులు ఉన్నారు వీళ్ళకి, చాలా మంది. వీళ్ళంతా ఎవరు? ఒకప్పుడు సింధు నది నాగరికతను పరిపాలిస్తున్న రాజులు వీళ్ళంతా. వాళ్ళని పట్టుకొని ఇవ్వండి. ఇలా చేశారు. జూమ్ చేయండి సార్, చూపించండి. ఇలా చేసి పడేశారండి. ఎందుకంటే ఒక రాజుని పట్టుకొని ఒక
ఆ కాలంలో ఉన్న పూజారులను పట్టుకొని వాళ్ళకి గుడ్లిప్పేసి వాళ్ళకి మూతికి ముంత వెనకాల చీపురు కట్టేసి వాళ్ళ గంటలు ఉండేవి, కాళ్ళకి గంటలు. వాళ్ళు మిట్ట మధ్యాహ్నం పూట మాత్రమే రావాలి అగ్రహారంలో కానీ లేకపోతే ఎక్కడన్నా కానీ, ఎందుకంటే వాళ్ళ నీడ మా మీద పడకూడదు అన్నారు. కానీ మెయిన్ రీజన్ అది కాదు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఎండ మండిపోతా ఉంటది, వీడికి కాళ్ళు కాలాలి వీడికి. ఎస్ ఎస్ వెనకాల చీపురు కట్టారు. ఎందుకు చీపురు కట్టారు? తాడి మట్టలు ఎందుకు కట్టారు? వీళ్ళ అడుగులు చెదిరిపోవాలి అని. ఇది అప్పట్లో ఓడిపోయిన రాజుల మీద వాళ్ళు వేసిన పనిష్మెంట్. ఇప్పటికంటే మొన్నటి దాకా కూడా మన భారతదేశంలో జరిగింది. వాళ్ళని అంటరాని వారిని చేశాడు, సొసైటీలోకి రానిలేదు, బాగుపడనివ్వలేదు. బాగుపడితే మా కుర్చీలు కదిలిపోతాయి. నేను చెప్పేవి చాలా సీరియస్ విషయాలు. ఎవరు చెప్ప ఒక పాయింట్ ఏంటంటే, ఈ బ్రాహ్మణ కుటుంబాలు నివసిస్తాయి కదండి ఏరియాని ఏమంటారంటే అగ్రహారం అంటారు. అగ్రహారం, హారం అనే పదం వాడతారు. అలాగే ఇక్కడ మనం దళితుల్లో కూడా మాల, ఇది హారమే, అది హారం, ఇది హారమే. బాగా గమనించండి ఎంత క్లోజ్. మాల సమాజానికి చెందిన వారు ఒకప్పుడు పూజారులే. కరెక్ట్. మాదిగ రాజులండి, మాది రాజు, కరెక్ట్, గొప్ప రాజులండి. వాళ్ళని అంటే డెవలప్మెంట్ లో ట్రేడ్ లో లేకపోతే టెక్నాలజీలో ఫార్మింగ్ లో ఈ మన కల్చర్ ని చాలా ముందుకి, అంటే ఎలాంటి కుయుక్తి లేకుండా ఎలాంటి పార్షియాలిటీ లేకుండా సమాంతరంగా పరిపాలించిన గొప్ప మాదిగ రాజులు ఉన్నారండి. అలాంటి మనల్ని తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, ఏలామీలు ఏ ఏలామీలు అయితే ఇక్కడ ఉండేవారు వారు విగ్రహారాధన కూడా చేసేవారు కదా, మనకు తెలుసు. వారు కొన్ని జంతువుల్ని పూజించేవారండి. ఆ జంతువుల్ని ఏం చేశారంటేనండి, వాళ్ళు ఆర్యులకు సంబంధించిన దేవతలకి, ఆర్యులకు సంబంధించిన దేవుళ్ళకి వాహనాలుగా చేసేసారు. ఇప్పుడు నెమలి ఉంది. ఇప్పుడు నెమలి సీల్ మనకు కనపడదా? నెమలి బొమ్మలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో కనపడవా? నెమలిని వాళ్ళు ఆ టైంలో ఏలామీలకి ట్రేడింగ్ కూడా చేశారు. నెమలి, ఈ నెమలిని తీసుకొచ్చి కుమారస్వామికి వాహనం చేశారు. మరి పులి సీల్ కూడా ఉందిగా, సీల్ ఉంది. మరి దీన్ని పులిని కూడా వాహనం చేశారు. ఆ తర్వాత ఎలిఫెంట్ ఉంది. ఎలిఫెంట్ తీసుకొచ్చి ఇంద్రుడికి వాహనాన్ని చేశారు ఐరావతాన్ని. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో వాళ్ళు ఎవరైతే ఏ జంతువులకి మొక్కారో ఆ జంతువుని వీళ్ళ దేవుళ్ళ వాహనాలుగా చేసుకున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మరి దేవుళ్ళ వాహనాలుగా ఒంటె ఎందుకు లేదు? కరెక్ట్. ఎందుకంటే ఒంటె ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో లేదు. కరెక్ట్. అది తర్వాతి కాలంలో తుర్కో మంగోల్స్ భారతదేశానికి తెచ్చారు ఒంటె. మరి జిరాఫ్ ఎందుకు లేదు? జీబ్రా ఎందుకు లేదు? హిప్పోపోటమస్ ఎందుకు లేదు? పోనీ క్యాంగరు ఎందుకు లేదు? క్యాంగరు ఎందుకు లేదు? కివి ఎందుకు లేదు? ఆస్ట్రిచ్ ఎందుకు లేదు? విల్డ్ బీస్ట్ ఎందుకు లేదు? అంటే చాలా తెలివిగా మత మార్పిడి చేశారు. వీళ్ళే మత మార్పిడి, భయంకరమైన మత మార్పిడి జరిగింది. ఇప్పుడు ఆర్యులు చేసినంత మత మార్పిడి ప్రపంచంలో ఎవరు చేయలేదు అసలు చెప్పాలంటే. ఒక మాటలో చెప్పండి, మత మార్పిడి మాఫియా అంటే వీళ్ళే అసలు. రివర్స్ వాళ్ళు మనల్ని అంటున్నారు. కనుక ప్రేక్షకులారా, ఇంతవరకు మరి ఈ డిస్కషన్ లో చాలా విషయాలు, కొత్త విషయాలు కూడా మీరు విన్నారు. కాబట్టి దీని మీద మరలా మేము ఇంకా సుదీర్ఘమైన డిస్కషన్తో మీ ముందుకు వస్తాం. ప్రాబ్లం ఏం లేదు. ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు అనిల్ గారు, నేను మాట్లాడడం జరిగింది. సత్యాలు, ఇవి నిజాలు. మనుషులు సమానంగా చూడని వ్యవస్థ, కానీ బైబిల్ మాత్రం మనుషులందరినీ సమానంగా చూస్తున్న వ్యవస్థ అని మేము ప్రూవ్ చేస్తున్నాం. అందుకే స్త్రీ అని లేడు, పురుషుడని లేదు అని బైబిల్ చెప్తుంది. మనుషులందరూ సమానమే అని బైబిల్ చెప్తుంది. సగౌరవంగా మేము బైబిల్ అందుకే హత్తుకుంటున్నాం, అనేకులకి ప్రకటిస్తున్నాం. ఈ గ్రంథాన్ని ప్రకటిస్తున్న మమ్మల్ని మత మార్పిడి అంటున్నారు. కానీ వీళ్ళు ఎప్పటి నుంచో మత మార్పిడి చేశారు అని చాలా క్లియర్ గా కనబడుతుంది. కల్పించుకున్నారు అందరినీ. ఆర్యులు ఏమో డౌడీలు కల్పించుకున్నారు, అలాగే వాళ్ళ వాహనాలను కల్పించుకున్నారు, దేవుళ్ళతో పెళ్లిళ్ళు చేసేసుకున్నారు, రకరకాలుగా కలుపుకున్నారు.
ఎస్ సార్ మన వాళ్ళు అంటే వాళ్ళకి ఎప్పటికీ తక్కువ చూపు ఉంది 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 ఉంటుంది కూడా. ఎస్ ఎస్ దానికి ఋగ్వేద మంత్రమే సాక్ష్యం. యా యా మాకు దస్య బలం ఉన్నది అని చెప్తూనే దస్య జాతి నాశనం అవ్వగాక అని మంత్రం చదివారండి. ఎస్ ఎస్ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంటే ఇక్కడ ఏంటి, క్షీరసాగర మదనం కనపడుతుంది మనకి ఇక్కడ. క్షీరసాగర మదనం అప్పుడు దస్యుల్ని క్షీరసాగర మదనం అప్పుడు ఈ రాక్షసుల్ని పాడుకున్నారు. ఒకవైపు రాక్షసులు, ఒకవైపు దేవతలు ఇట్లా అన్నారు. సరే ఏదో వచ్చింది అమృతం అని, అది అమృతము అంటే అమృతము అంటే మృతము లేనిది, అ డ్రింక్ విచ్ మేక్స్ యూ ఇమ్మార్టల్, రైట్? ఎన్ని సింబాలిక్ కాన్సెప్ట్స్ అండి. అంటే వాళ్ళు జరిగిన విషయాల్ని సింబాలిక్ కాన్సెప్ట్స్ చూపిస్తున్నారు అంతే. యాక్చువల్లీ దేవతలు రాక్షసులు చిలికలని కాదు, ఇవన్నీ ఆర్య ద్రవిడ సిద్ధాంతానికి సంబంధించిన సింబాలిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా. ఇవన్నీ నిజంగా పాల సముద్రము అవి ఇవి ఇవన్నీ మేము నమ్మం. ఇలాంటి అడగం కూడా అవసరం లేదు. ఇదేంటంటే ఇది ఏంటంటే ఒక భావజాలం. ఇది ఒక భావజాలం. అవసరం వచ్చినప్పుడు రాక్షసుల్ని వాడుకోవాలి. వాళ్ళకి ఏమి ఇవ్వకూడదు, అన్ని మనమే తీసుకోవాలి. అమృతం వాళ్ళని మోసం చేసైనా కూడా, అంటే ఛాన్సెస్ కానీ, రిజర్వేషన్స్ కానీ, ఉద్యోగాలేం కానీ, చదువేం కానీ, సొసైటీలో ఏది వచ్చినా ఇదన్నీ మావి, వాళ్ళకి ఏమి ఇవ్వకూడదు. వాళ్ళతో పని చేపించుకోవాలి కానీ వాళ్ళకి ఏమి ఇవ్వకూడదు. వాళ్ళకి ఎంతసేపు మోసం చేయాలి. మోహమాయ, మోహిని పిలిచి మోహమాయ పెట్టరే, అవి మూఢనమ్మకాలు పెట్టాలి. లేకపోతే వీళ్ళకి ఒక భయం అనేది ఒకటి పెట్టాలి. వీళ్ళకి అనవసరమైన పూజలు చేపియాలి, ఇట్లా వ్రతాలు చేపియాలి, లేకపోతే ప్రాణగండం ఉందని చెప్పాలి, ఇది చెప్పాలి. ఇవి మోహమాయ, మోహిని. మీరు అది అక్కడ నిజంగా పాల సముద్రం లేదు, ఇది ఐడియాలజీ. చెప్పాలంటే డైరెక్ట్ గా వచ్చి ఇవన్నీ ఇలా చెప్పామనుకో మీరు ఎవరు నమ్మరు. సో అందుకని కాన్సెప్ట్ చెప్తూ ఇన్ని నెలలుగా ఎంతో మీకు సబ్జెక్ట్ చెప్తూ ఇక్కడ జరిగింది. సో ఇది ఇక్కడికి ఎండ్ అయిపోదు, ఇది ఇక్కడ నుంచి బిగిన్ చేస్తాం. ఓకే, ఇంకా ఇలాంటి అద్భుతమైన విషయాలు ఇంకా ముందుకు వస్తాయండి. ప్రేక్షకులను ముఖ్యంగా గమనించండి. మరి ప్రేక్షకులు నా ఛానల్లో ఎవరు సరిగ్గా కామెంట్స్ పెట్టట్లేదు. మీకు ఎలా అనిపిస్తుంది ప్రోగ్రామ్? మాకు తెలియద్దా? మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ నచ్చుతున్నాయా, నచ్చట్లేదా? లేకపోతే చూడండి పెట్టారు కొన్ని నేను చూపిస్తున్నాను చూడండి. కైండ్లీ కామెంట్స్ పెట్టండి బ్రదర్. యా కామెంట్స్. జోష్వా గారు, అలాగే రవి గారు, అలాగే రక్షణ టీవీలో పెట్టండి అంటున్నారు. ఇటు టాపిక్ ఖచ్చితంగా ట్రై చేస్తాం బ్రదర్. ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా తీసుకెళ్తాము. ఓకే ఓకే, చాలా మంచి షాట్ వచ్చాయి అనిల్ గారు. సుందర్రావు గారు, ఎన్ఎస్ రెడ్డి గారు, వీళ్ళందరూ బ్రదర్ చాలా ఎక్సలెంట్ ఆసమ్ బ్రదర్. ఇలాంటి వీడియోస్ ఇంకా అంటే సడన్ గా అంటే ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇవ్వడం వల్ల కొంచెం చాలా మంది రాలేకపోయారు. అయినప్పటికీ ఇది అందరూ షేర్ చేయండి. ఇందులో ఈ వీడియోలో మంచి సబ్జెక్ట్ ఉంది కనుక ఈ వీడియోని షేర్ చేయండి. గడ్డం వరప్రసాద్ గారు ఏమన్నారంటే, సింధు నది నాగరికతకి చెందిన వారి డిఎన్ఏ మరి ఏలామేలు డిఎన్ఏ దానికి ప్రూఫ్స్ కావాలన్నారు. మేము ఏలామేలు డిఎన్ఏ గురించి అంటే ఏలామేలు అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మాట్లాడినప్పుడు మేము ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నాకు ఒక సైంటిస్ట్ ఫోన్ చేశారండి. తను చాలా పెద్ద సైంటిస్ట్ అండి. హీఈస్ యాక్చువల్లీ రీసెర్చర్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో ఆయన హీఈస్ హెచ్ఓడి. సో ఆయనకి చాలా పెద్ద సర్కిల్ ఉందన్నారు. సో బ్రదర్, నేను అక్కడ ఏలాం అనే ఆ ప్రదేశానికి, ఆ చుట్టుపక్కల ప్రదేశానికి టీమ్ ని పంపిస్తున్నాను. నేను డిఎన్ఏ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వస్తాను. మీకు దొరికిన రీసెర్చ్ లో అది ఏ టైప్ అంటే వై టైప్, ఆర్ టైప్, ఏ టైప్ అని ఇలా ఉంటుంది టైప్స్. R1A1 వచ్చేసి ఆర్యుల డిఎన్ఏ టైప్ అనమాట. అది ఏ టైప్ ఏంటి మీకు చెప్పండి అంటే, సరే నేను నా రీసెర్చ్ పేపర్ ఉందండి నేను చూపిస్తానని చెప్పి పంపించాను. నాకు 6-7 months పడుతుంది బ్రదర్ డిఎన్ఏ నేను టెస్ట్స్ కోసం పంపించాను. అంటే చెప్పాను ఇట్ ఈస్ ఆల్రెడీ ఆన్ ద వే. ఓకే, డిఎన్ఏ మీద కూడా చేద్దాం బ్రదర్. డిఎన్ఏ మీద కూడా క్లియర్ పిక్చర్ ఒకటి ఇద్దాం, తప్పకుండా చేస్తాం బ్రదర్స్. ఎవరైతే ఈ ప్రేక్షకులు చూస్తున్నారో దయచేసి
మీరు రెడీగా ఉండండి. మేము చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకురావడానికి ముందుకున్నాం. మొత్తం ఇండియన్ హిస్టరీ అంతా కూడా త్రవ్వి తీయకపోతే చూడండి చంద్ర ఖచ్చితంగా మాధవ్, తీస్తాం. సన్నీ మల్లెపోగు, రక్షణ ఎన్ఎస్ రెడ్డి గారు, దాసు ఇండియా గారు, రామ తులసి. ఓకే. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే వీళ్ళు Okay. ఎంత అంటే మన వాళ్ళని ఎంత మోసం చేశారంటే, మన రాజుల్ని, మనల్ని Okay. పరిపాలించిన వాడిని, మన రక్షకుల్ని రాక్షసులని పేరు పెట్టి వాళ్ళని చంపిన దినాల్ని మనకు పండగలుగా చూపిస్తారు. ఆ పండగల్లో చూపించే దసరా కూడా అంతే కదా మరి. దసరా కూడా అంతే. దసరా అంటే మహిషాసురుడు. మహిషాసురుడు కాదు, మహిషాసురుడు ఆయన. ఈజ్ Okay, yes, sir. మహి Yeah, మహి మీన్స్ భూమి. Yeah. ఈ భూమిని పాలించే రక్షకుడు ఆయన. ఆయనను పట్టుకొని మహిషి అంటే అష్టమహిషి అంటే 8 మంది భార్యలు. మహిషి మీన్స్ భార్య. కానీ ఈ Okay. విషయంలో వచ్చేసి మహిషి కాస్త మరి దున్నపోత ఎలా అవుతుంది? మహిషి అంటే అవును. దున్నపోత. దున్నపోతుగా చిత్రీకరించాలి. దున్నపోతుకి మనిషికి ఎవరు కొడతారేంటండి అసలు? మన రాజుల్ని చంపి, మన వాళ్ళని చంపి, మన వాళ్ళతోటే మళ్ళీ పండగలు చెప్పిట్టు. రావణాసురుడు అంటే రాక్షసుడు అంట. ఈయన ఒక రాక్షసుడు అంట, నరకాసురుడు అంట. ఇట్లా మనల్ని పరిపాలించిన వాళ్ళని పట్టుకొని వాళ్ళని చంపేసి మళ్ళీ మనకి మాయ మాటలు చెప్పి మత మార్పిడి ఆ కాలంలో చేసి ఇప్పుడు వాళ్ళు చనిపోయినందుకు రథాలు, పూజలు, నవరాత్రులు, ఇక ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సూపర్. మన వాళ్ళకి తెలియదండి నిజంగా. దే డు నాట్ నో హిస్టరీ. హిస్టరీ తెలియదండి, పాపం హిస్టరీ తెలియదు. సో ఖచ్చితంగా మన భారతీయ సహోదరులందరికీ మనం హిస్టరీ తెలియజేద్దాం, నిజాన్ని తెలియజేద్దాం. నిజం యొక్క సత్యం యొక్క అడుగుజాలలో ప్రతి ఒక్కరిని నడిపిద్దాం బ్రదర్. ఇంకా ఫైనల్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా బ్రదర్? ఓకే అండి. మరి చక్కటి విషయాలు అనిల్ గారు చెప్పారు. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. అన్ని కామెంట్స్ మేము చూపించలేము కానీ థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్. మళ్ళీ మీకు మంచి ఖచ్చితంగా డిఎన్ఏ కాన్సెప్ట్ ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది. చాలా మంది అడుగుతున్నారు డిఎన్ఏ కోసం కూడా చెప్పండి, క్లియర్గా ఉంటుందని చెప్పి. ఆ ప్రూఫ్స్తో కూడా మేము మీ ముందుకు వస్తాం ఖచ్చితంగా. ఇక్కడతో ఈ ప్రోగ్రామ్ ముగిస్తున్నాం. ఈ వీడియోని షేర్ చేయండి, అనేకులకి పంపించండి. మమ్మల్ని ఎప్పుడు ఇలాగ ఆదరించండి. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సార్. 1 minute. యా. లాస్ట్ లో నా ఛానల్ సబ్స్క్రిప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. నేను జనరల్ నా ఛానల్ నేను అడగను, కానీ ఇట్స్ బెటర్ మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయంటే సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను. అది మీ ఇష్టం ఉంటే చేయండి. థ్యాంక్ యూ. ఎస్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్స్ 2 కూడా, జాన్ కోయత్ ఛానల్ అలాగే ఏకేడబ్ల్యూసి అని అనిల్ గారి ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేకులతో సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే అనేకుల్లోకి సత్యం వెళ్ళాలంటే మీరు ఆ పని చేయండి. మా కోసం జాన్ కోయత్ ఛానల్ ఒకటి, అలాగే ఏకేడబ్ల్యూసి ఛానల్ ఒకటి, 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేకమైన విషయాలు మీకోసం మేము అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.